ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి, అలాగే ఆయా ప్రదేశాల నుంచి దేవుని మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాహ్వానం. దేవుని యొక్క మాటను మనం వింటున్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము ఇప్పటి వరకు అనేకమైనటువంటి సంగతులను వింటూనే దేవుని ఎదుట వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించటం గురించినటువంటి విషయంలోకి వచ్చి శరీరాన్ని నిష్ప్రయోజకంగా కాకుండా ప్రయోజనకరంగా భూమి మీద ఎలా జీవించాలి అనేటువంటి విషయంలో ఓ లోతైన ప్రత్యక్షతకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే శరీరంతో జీవించేటప్పుడు ఎవరికి ఉపయోగపడని యోగిలాగో లేక సొంతానికి ఉపయోగపడే భోగిలాగో కాకుండా ప్రయోజనకరమైనటువంటి జీవితానికి శరీరాన్ని ఉపయోగించాలి. ప్రయోజనకరమైన జీవితం అనంటే నిన్ననే నేను ఒక వీడియో చూసినప్పుడు దానిలో చెప్తున్నారు, అతను మరణిస్తూ 7గురికి తన అవయవాలను దానం చేసి చనిపోయాడని. ఒక క్రైస్తవ కుర్రాడు 7గురికి జీవితాన్ని ఉపయోగించాడు జీవనదాన ప్రక్రియ ద్వారా అని అంటే 7 జీవితాలను నిలబెట్టాడు అనేది వారికి ఉన్నటువంటి భావం కావచ్చు. అది శరీర అవయవ దానం అని అంటారు, అంతేగాని ఆత్మను లేక జీవితాన్ని దానం చేయటం కాదు. అందువల్ల నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని భూమి మీద ఏదో జీవించేలాగా కాకుండా ఉపయోగకరంగా జీవించుచు దేవునికి ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. అందుకే చెప్తున్నట్లు ఇక జీవించేవాడును నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనే జీవిత విధానంలోనికి భూమి మీద క్రైస్తవుడు జీవించాలి. అలాంటి ఆ యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఎంత ఎక్కువగా మనం ప్రయాసపడాలో నేర్చుకోవాలి. దేవుని ఇష్టం కోసం మన సొంతాన్ని మనం కోల్పోవటం, అలాగే దేవుని కోరికల కోసం నా కోరికలను మార్చుకోవటం, దేవుని చిత్తం కోసం నా సొంతాన్ని వదులుకోవటం, దేవుని ఆలోచన కోసం నాకున్నటువంటి సొంత అభిప్రాయాలని వదిలిపెట్టడం, దేవుని యొక్క సంతోషం కోసం నా బలాలను నా సంతోషాలని వదిలివేయటం, దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని మార్చుకోవటం, దేవుని అభీష్టం కోసం నన్ను నేను నలగగొట్టుకోవటం, దేవుని ప్రణాళికల కోసం నా స్వప్రయోజనాన్ని మానుకోవటం, దేవుని అవసరత కోసం నా ప్రాణాన్ని పంచుకోవటం, ఆఖరిది దేవుని రాజ్యం కోసం నా జీవితాన్ని ఇచ్చుకోవడం గురించి నేర్చుకుంటున్నాం. ఎలా అయితే దేవుని యొక్క రాజ్యం కోసం మన జీవితాన్ని ఎలా ఇచ్చుకోగలమో కొన్ని విషయాలను నేర్చుకున్నప్పుడు గడిచిన దినంలో ఆదివారం మనం దేవుని యొక్క రాజ్యమును కోసం నన్ను నేను ఎలా వదులుకోవాలి అని నేర్చుకుంటూ దేవుని యొక్క నీతిని వెతకడం, దేవుని పక్షమైన సమాధానాన్ని కలిగి ఉండడం, దేవుని ఆత్మ ద్వారానే ఆనందించటం, దేవుని చట్టాలకు మన జీవితాన్ని అమలుకు ఒప్పుకోవటం, దేవుని అవసరాలలో మనం కూడా పాలుపంపులు పంచుకోవటం, దేవుని ప్రణాళికలు ప్రతిపాదనలకి మనం ఒప్పుకోగలగటం, దేవుని మనస్సు గుణలక్షణాలని కలిగి ఉండడం దేవుని యొక్క రాజ్యం అని నేర్చుకున్నాం. ఈ దేవుని రాజ్యంలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యంలోనికి రాకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు, ఇది తెలుసుకోండి. దేవుని రాజ్యాన్ని భూమి మీద అనుభవించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బలవంతంగా వెళ్ళే మార్గాలు యోహాను భక్తుడు వచ్చిన కాలం వరకు జరిగాయి. కానీ యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత వచ్చేసిన తర్వాత బలవంతంగా చొరబడేటువంటి దేవుని యొక్క రాజ్యానికి ఎంట్రీ లేదు. ఎందుకు? అప్పటి వరకు ద్వారం లేదు. ద్వారం ఎవరు? యేసు. కాబట్టి ద్వారంలో నుంచే ఎంట్రీ అవ్వాలి, ఇంకొక ఏ ఎంట్రీ లేదు. అప్పటి వరకు బలులు, అర్పణలు, ప్రాయశ్చిత్తాలు, మరి రకరకాల హోమాలు వీటిని చేసి దేవునిని సంతోషపెట్టి దేవుని రాజ్యంలోకి చేరగలరు. బలవంతంగా దూరిపోగడానికి నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేస్తే చాలు, రూల్ ఒబేడ్ అయితే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. యేసు ద్వారానే వెళ్ళాలి, యేసు చెప్పినట్టే వెళ్ళాలి, యేసు చేసినట్టే వెళ్ళాలి. అలా వెళ్ళడానికి చాలామంది కష్టం. అంటే యేసుప్రభు అంటారు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, మీరు అనుకుంటున్నారు కానీ ఏమీ కష్టపడక్కర్లేదు అన్నాడు. సో ఈరోజు ఆ ప్రాథమికమైనటువంటి సూత్రాలు మనకు తెలిసిపోయినాయి కాబట్టి దేవుని యొక్క రాజ్యం లోపలికి వెళ్ళటానికి మనం ప్రయత్నించేద్దాం. మీ పక్కోళ్ళకి చెప్పండి, మనం వెళ్దాం అసలు దేవుని రాజ్యంలో. కానీ వెరీ గుడ్. మనం ఆశ ఉందా లేదా చెప్పండి. నాకు కూడా ఆశ ఉంది, నాకు వెళ్ళాలని ఉంది అని. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరికి మనం పాడుకునే పాటలు కానీ మనకున్న నిరీక్షణ కానీ ఏంటంటే నిత్యత్వంలో పరలోకంలో జీవితకాలం శాశ్వతంగా ఆనందం అనుభవించాలని. కానీ ఎంత విలువైనటువంటి బహుమతి మీరు రేపు పొందుకోబోతున్నారో అంత విలువైన శ్రమను కూడా మీరు ఇక్కడ అనుభవించి తీరాలి. సూత్రం సింపుల్ ఏం కాదు. అంత హ్యాపీ ఎంత ఉందో అంత పెయిన్ కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. ఎందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యత్వంలో హ్యాపీగా ఉండేది మన బాడీయే కదా, ఈ శరీరం కదా, మహిమదేహం కదా. కాబట్టి ఇప్పుడు పెయిన్ కూడా ఏం తీసుకోవాలి? ఇంకా డౌట్ ఏం లేదు.
ఇంకో దారేం లేదు. ఖచ్చితంగా మనం ఇక్కడ కూడా మన బాడీని ఏం చేయాలి, అంతే పెయిన్కి తీసుకెళ్ళాలి. ఆ ఇంటర్వెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ప్రాథమికమైన సూత్రాలు మీకు తెలియనివేం కాదు, కాకపోతే కొంచెం వివరంగా మాట్లాడుకుంటూ మనం తెలుసుకుంటే తప్ప ఈ బలహీనత నాలో ఉంది అని నువ్వు గుర్తించి దాన్ని విడిచుకోవడానికి దేవుని సహాయం అడిగితే తప్ప దీనిలో మనం గెలవలేం. ఏంటో చూపిస్తాను. ఒకసారి చూడండి అన్న, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంకి రండి. 1 Corinthians chapter 6 verse 9 to 11. 6వ అధ్యాయము 9 నుంచి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని ఇక్కడ స్టార్ట్ చేశాడండి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనలో ఏముండకూడదు, అన్యాయం ఉండకూడదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఏ అన్యాయం ఉన్నా నువ్వు వెళ్ళవని. ఏ అన్యాయం చేసినా నువ్వు వెళ్ళవు. ఏ అన్యాయం నీకు తెలిసి ఆ అన్యాయాన్ని వదలకపోతే వెళ్ళవు. ఆ అన్యాయాన్ని నువ్వు చేసినా వెళ్ళవు. ఆ అన్యాయం నీ ఎదుట జరుగుతుండేటప్పుడు నువ్వు దాన్ని ఖండించకపోయినా వెళ్ళవు. ఆ అన్యాయం విషయంలో నీకు ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే నువ్వు న్యాయం అయ్యేంత వరకు దేవుని రాజ్యం నువ్వు మూసేసుకున్నట్టే. ఇప్పుడు ఎవరు మూసేశారు? దేవుడు మూసేశారా, నువ్వు మూసుకున్నావా? ఎక్కడైనా అన్యాయం ఉందా లేదా మీ లైఫ్లో? మీరు ఒకసారి కళ్ళు మూసుకొని చెక్ చేసుకొని అసలు నాకు ఏ అన్యాయం లేదని పిల్లలు తప్ప. కానీ ప్రతి పెద్దోడు ఏమంటాడు, అన్యాయం ఉందా లేదా, ఏదో ఒక అన్యాయం ఉందా లేదా. పిల్లలు మీరు అనుకుంటారు మీకు కూడా ఏ అన్యాయం లేదని. మీ ఇంట్లో ఒక అమ్మ ఒకటో రెండో తయారు చేస్తే, అంటే సింగిల్గా ఉంటే నీకు తప్పదనుకో, ఎవరికైనా ఉంటే సింగిల్గా ఉంటే మీకు కూడా తెలుస్తుంది. డాడీకి ఉంచకుండా నువ్వేమైనా తినేసావా? ఎప్పుడైనా మమ్మీకి తెలియకుండా ఏదైనా తీసావా? అబద్ధాలు ఆడద్దు. సీసీ కెమెరా లేకపోయినా దేవుడు చూస్తాడు. ఏమి ఎవరిదైనా అక్కదో చెల్లిదో వాటో మనం కూడా కొంచెం అటు ఇటు కొంచెం తినేసి ఏం తినలేనట్టు ఉంటాం కదా, అది కూడా అన్యాయమే. ఏ చిన్నదున్నా అన్యాయమే. అసలు అన్యాయం అనే పదానికి క్రైస్తవ్యంలో తావులేదర్రా, అసలు అవకాశమే లేదంతే. ఒక్క దమిడి నీ దగ్గర ఉన్నా, 1 రూపాయి నీ దగ్గర ఉన్నా, ఒక పూచికపులు నీ దగ్గర ఉన్నా, భూమి నువ్వు చొప్పులు దులిపేస్తే ధూళి సాక్ష్యం ఇచ్చేస్తుందంటే అర్థం ఏంటి? తప్పించుకోగలవా? ఎవరు సాక్ష్యం పెట్టాడు మన మీద? ఎక్కడికి వెళ్ళిపోతావు? నీళ్ళలో పుట్టి పెరిగావా? ఏమన్నా చేపవా తాబేలువా? చచ్చినట్టు నువ్వు నీళ్ళలో ఉండాల్సి, భూమి మీద ఉండాల్సిన దానివే. భూమి మీద ఉండే ప్రతి మనిషికి సాక్ష్యం పైన కింద ఉంటే ఆకాశం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, భూమి నువ్వు కాళ్ళ కిందే ఉంటుంది. సో ఇప్పుడు సాక్ష్యం పెట్టిన దేవుడు అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి కుదరదు అన్నాడు అంతే. ఇప్పుడు దేవుని రాజ్యం కోసం అన్యాయాన్ని నేను చెయ్యను కానీ నేను అనుభవించచ్చా అన్న ప్రశ్న మీకు వచ్చిందా? మీరు చెయ్యకూడదు కానీ మీరు అనుభవించవచ్చు కదా. అన్యాయం మీరు ఫేస్ చేయొచ్చు కానీ మీరు ఎవరికి అన్యాయం చేయకూడదు. పక్క వాళ్ళు చెప్పండి, ఏదో బాగుంది. నువ్వు ఫేస్ చేయొచ్చు కానీ ఎవరికి చేయకూడదని చెప్పండి. ఎవరు చెప్పరే? నేను న్యాయం కోసం పోరాడతా, కుదరదు. దేవుని రాజ్యములోనికి అన్యాయస్తులు ఎల్లరో. అన్యాయంగా నువ్వు సఫర్ అయితే వెళ్తావు. అవసరం లేదు అయితే రాజ్యం అంటారు మీరు. ఆయన ఎవడెళ్తాడులే ఇలాగైతే అంటారు. బైబిల్ ఏం చెప్తుంది? అన్యాయస్తులు ఫస్ట్ ప్రారంభమే. ఏ అన్యాయం? ఎవరికైనా అన్యాయం జరగటానికి నీ మాట కారణమైనా, నీ సాక్ష్యం ఉనికి కారణమైనా, నీ క్రియ పని కారణమైనా, నీ విధానం కారణమైనా, నీ మైండ్ ఆలోచన కారణమైనా, నీ ప్రేరేపణ మాట కారణమైనా నువ్వు అన్యాయస్తుడివే. చట్టం ఏం చెప్తుందో చెప్తాం. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో చెప్తాను. తప్పు చేసిన వాడికి సాక్షి, ప్రేరేపించిన వాడు, ఆ సొమ్ము తెచ్చి దాచినప్పుడు వాడి గురించి ఎవరికి చెప్పకుండా ఉన్నా ఈ 4 ముద్దాయిలే. చేసినోడు కాదు, దాన్ని చూసినోడు, దాన్ని చెప్పనోడు, దాన్ని దాచినోడు, అన్ని ప్రేరేపించినోడు ప్రథమ ముద్దాయి. నెంబర్ 1 ఆడే. ఇప్పుడు నీ ప్రేరేపణలలో నిన్ను చూసి ఎవడైనా ఏదైనా ఒక అన్యాయానికి యాక్సెప్ట్ చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవర్రా. ఎంతమంది వెళ్తారు ఇప్పుడు చెప్పండి దేవుని రాజ్యంలోకి? అందరూ ఎక్కడో చోట దొరికారా? ఎక్కడో చోట ఉందా అన్యాయం? ఏదో ఒక అన్యాయం ఉందా? ఎందుకు ఒప్పుకోదు మనసు? నేను ఇప్పుడే మా ఫ్రెండ్ ఒక జోక్ పంపిస్తాడు, అది భలే అనిపించింది. సిగ్నల్ దగ్గర సిగ్నల్ ఉంది కదా, మన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంది కదా. ఒక వ్యక్తి నలుగురు వచ్చి ఆగిన తర్వాత, ట్రాఫిక్ ఆగిన తర్వాత అటు ఇటు చూసి అరే వెళ్ళిపోదాం అని చెప్పేసి బండి స్టార్ట్ చేసి సిగ్నల్ జంప్ చేశాడు. వీడికి వాళ్ళు ఎవరో తెలుసో తెలియదు. వీడు వెళ్ళిపోదామా అని అటు ఇటు హెల్మెట్లు కదా, వెళ్ళిపోదామా ఓకేనా అటు ఇటు చూసి ఎవరు లేడరా పదా జంప్ చేశాడు. వీడు వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఆడు వెళ్ళిపోయాడు కదా అని వెనకతలో 4 వెళ్ళిపోయారు. అవతల పోలీసుడు ఆపి ఆ 4 ఆ ఫస్ట్ వాడిని పక్కకి రమ్మని మిగిలిన వాళ్ళందరికీ చలాన్లు వేసాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి అడిగారు, ఆడికి ఎందుకు వేయలేదంటే ఆడు మా అడ్వర్టైజ్మెంట్ పార్టీ అన్నాడంట. ఆ పోలీసోడే అది మా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ,
మీరు మామూలుగా దొరుకుతారా? అందుకని ఏం చేయాలి? జంప్ ఇచ్చి వెళ్ళిపోదామా అన్నాడు. అప్పుడు నీ బుద్ధి ఏమైంది? వెళ్ళిపోదాం అనుకున్నావు, జంప్ చేసావు, మేము కాసాం, పట్టుకున్నాం, కట్టేయండి డబ్బులు అన్నాడు. ఎంతమందిని మోసం చేస్తారండి ఎలాగన్నాడంటే, మోసం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు, వాడి పేరు అపవాది, వాడి పేరే మోసగాడు. ఎవడు నిన్ను మోసపోమన్నాడు? అన్యాయం వాడు చేయమంటాడు, అన్యాయం చూడంటాడు, అన్యాయానికి సాక్షిగా ఉండంటాడు, అన్యాయానికి ప్రేరేపణ చేయంటాడు. క్రైస్తవుడైన నువ్వు క్రీస్తు అన్యాయమును నోరు మెదపక భరించినవాడు కాబట్టి మనము ఆయనలాగా అవ్వాలని తెలిసి నువ్వు అన్యాయాన్ని సహించాలి, భరించాలి, ఓపిక పట్టి ప్రేమించాలి. కానీ నువ్వు ఎలాగ అన్యాయం విషయంలో తిరగబడ్డావు? కాబట్టి ఒక అన్యాయం ఎవడైనా నిన్ను ప్రేరేపిస్తే ఆ అన్యాయానికి నువ్వు సాక్షి అయితే నువ్వు దేవుని రాజ్యానికి ఫస్ట్ వెళ్ళవు. నేను చెప్పలే, ఎవరు చెప్పారు? నీ వాక్యం ఎప్పుడు చదవలేదా? చదివినా అది మనకు కాదు, కొరింథీయులకు కనిపించింది కదా. ఇప్పుడు అది ఎవరికి కనిపించింది? నీకే. ఏ అన్యాయం? జాగ్రత్త. మేము ఒకరోజు భయంకరమైన పరిస్థితుల్లో ప్రభుతో వాగ్దానం చేసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. మన గ్రామంలో ఇప్పుడున్న మందిరంలోనే ప్రార్థన చేస్తుంటే ఆ సందర్భంలో 3వ రోజు అయిపోయింది, 4వ రోజు కూడా వచ్చేసింది. కడుపు మండిపోతుంది, ఆకలేసేస్తుంది. అంటే 5 రోజులు ఉపవాసం ఉంటే ఆ మైండ్ రెడీ అయిపోద్ది. 3 రోజులు అయిపోతాయి అనగానే మనకు స్టార్ట్ అయిపోద్ది. అయిపోయింది ప్రవ్వా, మరి ఇంకేంటి సంగతి ప్రవ్వా అనిపిస్తుంది, సొనుగుతుంది మనసు. మధ్యాహ్నం 10 అయిపోయింది, ఏం చేయాలో తెలియదు. మంచినీళ్ళు తాగుతుంటే ఈ నోరు ఎంతగా చేదు రుచి మారిపోయింది. ఇక ప్రవ్వా మరి ఏదో ఒకటి చూడాలి అనుకుంటూ ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించింది. ఎవరు అని చూసేటడికి, బాబు పాస్టర్ గారు ఉన్నారా అన్నాడు. ఉన్నానండి. వచ్చి లోపలికి వచ్చాడు. బాబు నువ్వేనా పాస్టర్ గారివే అన్నాడు. నేనేనండి. మరేట్లేదు, ఒక 5 నిమిషాలు ఉండే మళ్ళీ వచ్చేస్తానే అని వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. ఈడేమన్నా కొట్టడానికి తీసుకొస్తున్నాడా, ఏమన్నా చేయడం, అసలే బూత్ బంగ్లాగా ఉంటుంది. అది ఎవడో వచ్చేవాడు కదా అక్కడికి, నేను ఒక్కడిని ఉండేవాడిని. మొత్తానికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో సైకిల్స్కి వచ్చాడండి. వచ్చేసి 6 కప్పులు క్యారేజ్ ఉండేది తెలిసి ఇంతకుముందు, ఇటు నుంచి ఇటు 2 కార్లు వస్తాయి. 6 కప్పులు క్యారేజ్ పట్టుకొని వచ్చాడు. సీసా పట్టుకొచ్చాడు, వాటర్ బాటిల్ పట్టుకొని, బాబు ఏదా భోజనం తినే అన్నాడు. నేను ఇక్కడ ఉపవాసం ఉన్నానని ఆడేవాడు నాకేం తెలుసు, నాకేంటి ఫుడ్ పట్టుకొచ్చాడేంటి? ప్రవ్వా ఇనీసవు ఎక్కడో ఉన్నావైతే దేవుని స్తోత్రం అనుకుని, అది కాదు ఎందుకు తెచ్చావు ఏంటి సంగతి అని అడిగితే, బాబు మా బొట్టే కూర్చుంది. బొట్టు అంటే ఆడపిల్ల, ఆ సైడ్ ఆ భాష మాట్లాడతాడు. మా బొట్టు కూర్చుంది ఆడపిల్ల, దానికి వంటలు చేయటానికి ఒక ఆడిని పెట్టుకున్నాము. ఆడు క్రైస్తవుడు. ఆడు ఏమన్నాడంటే, వండిన దానిలో ఫస్ట్ తీసి మీరు పాస్టర్కి ఇవ్వకపోతే ఉప్పు కారాలు వేసేస్తానన్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియక అడుగుతూ ఉంటే, అలా మన ఫ్యాక్టరీ దగ్గర ఉంటారు కదా, ఆ వచ్చేడేమో చూడండి వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. సరే అని చెప్పేసి క్యారేజ్ పట్టుకుని వచ్చాను. బాబు ఇంకెవరో తినలేదు, నువ్వు తిన్నాకే నేను వెళ్తాను అన్నాడు. మా ఊర్లో వడ్డించుకోవాలి, నువ్వు తినాలా అన్నాడు. అయితే ఇప్పుడు ఆ మనిషి నా దగ్గరికి ఆహారం తీసుకురావటం విషయంలో 3 రోజుల క్రితం నా గురించి దేవుడు ఆలోచన చేశాడు. నెంబర్ 1. 2, ఆ క్రైస్తవుడిని అక్కడ కిరాయికి తీసుకొచ్చాడు. అది దేవుని ప్లాన్. నెంబర్ 3, వాడికి దేవుని నీతి గురించినటువంటి ఒక విషయం ఎందుకు తీసుకొచ్చాడు గుర్తుకి? ఆ మొదటిది దేవునికి ఇవ్వాలి అనే ప్రేరేపణ వాడికి ఎందుకు వచ్చి ఉంటుంది? మనమేమనుకుంటామంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇవన్నీ దేవుని మిరకల్సే. కాదు. ఒక అన్యాయం చేయటానికి నేను కాదు, నేను న్యాయమైన పని చేయటానికి వచ్చినప్పుడు నేను న్యాయమైన నిబంధనకు లోబడాలి అని ఆ వంటగాడికి దేవుని హృదయంలో వాక్యంతో నింపబడి ఉన్నాడు. సో ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయిపోయింది, నేను తీసుకున్నాను. అరే బాబు 5 కప్పులు ఇప్పుడు ఒకసారి తిని చచ్చిపోతాను రా, సాయంత్రం వరకు తింటాను నెమ్మదిగా, ఈ వాటర్ బాటిల్ అడి పెట్టి నేను తీసుకొచ్చిస్తాను, మీరు ఎవరో నాకు తెలుసు, నేను వస్తాను వెళ్ళానంటే, అది కాదు బాబు నువ్వేదో మా పిల్ల గురించి ఆ దేవుడికి ఏదో చెప్పిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏం చెప్పాలి? వాళ్ళ దృష్టిలో కొట్టి పెట్టి ఉంటుంది కదా, అదేదో పెట్టి అంటాడు అని ఎదుగుతాడు. బాబు ఎక్కడ దేవుడు ఉన్నాడు? వాళ్ళకి ఏం కావాలి? కనీసం సిలువైనా కనపడాలి అక్కడ. ఏమీ లేదు ఇక్కడ అనేది. దేవుడు అంతటా ఉంటాడు అని కూర్చోబెట్టి కాసేపు సువార్ చెప్తుంటే అని, బాబు అలా సేమ్ ఎక్కువ తిని బాబు అన్నాడు. సరే 2 మొదలు తిని ఆడి ముందే ఆడి తృప్తి కోసం ప్రార్థన చేస్తుంటే వాడు ఏడ్చాడండి. ఆయన ఏడ్చి, బాబు మా కోసం మీరెందుకు బాబు అంత బాధపడ్డారు అన్నాడు. నేను ప్రార్థన చెయ్యకపోతే అది నాకు శ్రమ. నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక అన్యుడు రక్షణ పొందకుండా నీ కళ్ళ ముందు తిరుగుతుంటే వాడి గురించి ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ అని నీకు ఎప్పుడు నొప్పి కలిగింది? అసలు ఎంత ధీమాగా బతుకుతున్నావు, ఎంత దర్జాగా తిరుగుతున్నావు, నీ ఇంటి చుట్టూ ఎంతమంది తిరుగుతూ ఉంటే అసలు నీ తిండి ఎలా తినాలనిపించింది నీకు?
ఎంత తృప్తిగా నిద్రపోతున్నావు, ఎంత హాయిగా నీ కాలేజీలో రక్షించబడని అనేక తిరుగుతూ ఉంటే దిమ్మ దగ్గర క్రికెట్ ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి, ఇక్కడ లోకల్లో ఆడుకోవడానికి తిరుగుతావా నువ్వు? మనిషివేనా నువ్వు? రక్షణ పొందిన వ్యక్తివేనా నువ్వు? నీ హృదయంలో దేవుని యొక్క భారం ఉందా? మరి నువ్వు అన్యాయస్తుడు కాదా? నువ్వు అన్యాయస్తురాలు కాదా? దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి నాశనం అయిపోతుంటే వాడిని చూస్తూ నువ్వు తిని తాగి తిరిగి తందనాలు ఆడటానికి ఇది సమయమా అని నీకు అనిపించలేదు ఎప్పుడు? అది ఎప్పుడు? ఇది నేను పరిచర్య ప్రారంభించిన తొలి దినాల సంగతి, 25 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను ఈరోజు. ఆ రోజు నేను ప్రార్థన చేస్తుంటే వాడు ఏడుస్తూ అంటున్నాడు, మా గురించి మీకేంటి దుఃఖం? ఆ రోజు నుంచి ఆ దుఃఖం ఈ రోజుకి ఇంక పెరుగుతూ ఉందే తప్ప హాయిగా లేదు. ఈరోజు సంతోషంగా నిద్రపోలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం. ఈరోజు అన్యాయస్తుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు అంటే ప్రభువు పక్షమైనటువంటి ఒక అన్యాయమైన క్రియ కూడా చేయడానికి వీల్లేదు. లోకంలో అన్యాయం ఎలాగొచ్చేస్తున్నావు, దేవుని గురించి నువ్వెందుకు అన్యాయం చేయాలి? అన్యాయస్తుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడని నువ్వు మొదట తెలుసుకోవాలి. రెండో విషయం చెప్తాను, చదువు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో నుంచి. వ్యభిచారులైనను ఒక్కొక్క విషయం కొద్దాం. జారత్వము గురించి బైబిల్ చాలా విషయాలు హెచ్చరిక చేస్తూ ఉంది. జారత్వము అంటే ఫార్నికేషన్ అనే బయట చెప్తుంది. వ్యభిచారాన్ని అడల్టరీ అనే పదం వాడుతుంది. జారత్వము అనంటే యవ్వన కాలంలో కానీ శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోవటానికి శరీరమునికి 3 రకాలైనటువంటి కృపలు ఇచ్చాడు. మొట్టమొదటిది, నీ శరీరం ద్వారా అనేక శరీరాలు ఉద్భవించడానికి ప్రత్యుత్పత్తి వనరులను, వసతులను ఏర్పాటు చేశాడు. ఇన్బిల్ట్ ఉన్నాయి నీ బాడీలో. స్త్రీలకు పురుషులకు జననేంద్రియాలను అంతర్భాగంలో ఉండేటువంటి కొన్ని ఏర్పాట్లను చేసి ఆ ప్రేరేపణకు స్పందించేలాంటి ఆ ఎంజైమ్స్ని లోపల పెట్టి నీ శరీర అంతర్భాగాలను ఉపయోగకరంగా, అంటే ప్రత్యుత్పత్తికి, నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడానికి ఉపయుక్తమైనటువంటి పరిస్థితులను శరీరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేసిన దేవుని యొక్క ప్రణాళికను నీవు కావలసిన రీతిగా స్పందించడానికి కావలసినట్లుగా శరీరానికి స్పర్శ జ్ఞానులను, నాడులను ఏర్పాటు చేశాడు. స్పర్శనిచ్చాడు, ఈ టచ్ ఇచ్చాడు. ఈ టచ్ అసెస్మెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో నీ శరీరానికి కావలసినటువంటి ప్రేరేపణలు, ఆ లైంగిక ఉద్దీపనాలు జరుగుతాయి. మూడవది, నీ కనుచూపు ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, వాసన ద్వారా కానీ, అనుభవించుట ద్వారా కానీ నీ శరీరాన్ని ఉద్దీపనం చేసుకోవటానికి దేవుడు కృపను పెట్టాడు. ఇవన్నీ ఇన్బిల్ట్. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా శరీరము పెరుగుతూ ఉండగా మీ శరీర ధర్మములను నిర్వహించుకునేటువంటి వయసు ఆడపిల్లలకి 13, 14, అలాగే మగపిల్లలకి 16, 17 వచ్చేటప్పటికి మీ శరీర అవయవాలు ఏమాత్రము కూడా లైంగిక స్పందనలు లేకుండా ఉంటే, మీ తల్లిదండ్రులుగా మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మగపిల్లలని ఆండ్రాలజిస్ట్ డాక్టర్స్కి సంప్రదించండి, ఫిజిషియన్ కలవండి, స్త్రీలను గైనకాలజిస్ట్కి చూపించండి, ఆడపిల్లల్ని చూపించాలి. చూపించి వాళ్ళ శరీరమును వాళ్ళు ఇదేదో బూతు, ఇదేదో తప్పు, ఇదేదో చేయకూడదు అనేలాంటి పద్ధతిలో వాళ్ళు స్తబ్దతగాను జడత్వంతోనూ మరిమిక్కిలి భయపడేటువంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు. ఇది శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియ. ఇది ఈ రీతిగా జరుగుతుంది, ఇది దీనికి ఉపయోగపడుతుంది అనే రీతిగా వాడికి ఎవడో వాడి ఫ్రెండ్ వాడిని పాడు చేసే లోపు, ఒక సినిమా వాడిని పాడు చేసే లోపు, ఓ పుస్తకం, ఒక టీవీ, ఒక మొబైల్ వాడిని చెడిపే లోపు వాడి జీవితాన్ని మీరు కట్టగలిగే స్థాయికి తీసుకోవాలి. దట్ షుడ్ బి ఎ గుడ్ కౌన్సిలింగ్. ఇట్ ఈస్ నాట్ అ సెక్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఎ కౌన్సిలింగ్. మీరు ఇచ్చిన తర్వాత పిల్లలు వాటికి రెడీ అవుతారు. ఈ పరిస్థితులలో శరీరాన్ని ఏదైనా ఆపోజిట్ సెక్స్, పురుషుడికి స్త్రీ కానీ, స్త్రీకి పురుషుడు కానీ, ఏ రకమైన సత్సంబంధానికి అవకాశం ఇవ్వకుండా ఒక వ్యక్తిని ఊహించుకుంటూ ఏదైనా ప్రేరేపణలకు గురి అయినట్లయితే, లైంగిక ప్రేరేపణకు గనక, ఉద్దీపనంకు గనక ఆకర్షించబడినట్లయితే దాన్ని జారత్వం అని చెప్తుంది బైబిల్. పెళ్లి జరిగిందా లేదా ఇంపార్టెంట్ కాదు, వివాహం జరిగినా జరగకపోయినా పరిశుద్ధమైన పద్ధతికి కాకుండా అపరిశుద్ధమైన పద్ధతుల్లో ఏ రకమైన ప్రేరేపణకు తన శరీరము లోపల స్పందించడానికి అవకాశం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా జారత్వమే. నేను మళ్ళీ చెప్తున్నాను, సిగ్గు విడిచి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యం కడవరి దినాలకు చాలా కఠినమైనటువంటి హెచ్చరికలు ఇస్తుంది. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. మీ ఇంటిలో జరిగే రక్త సంబంధులతో సహా ఎవరైనా ఎవరితోనైనా వావి వరసలను దాటి మీ కనుచూపు ప్రేరేపణ వచ్చినట్లయితే దానిని జారత్వం అని బైబిల్ చెప్తుంది. ఆడవాని, పురుషుడు కానీ, స్త్రీ కానీ, యవ్వన కాలంలో ఉండేటువంటి సమానమైనటువంటి పురుషులు స్త్రీలు కలిసి ఉన్నట్లయితే, అన్నదమ్ములు ఒకే వయసుకు చదువుకునే వయసుకు వచ్చినట్లయితే దే షుడ్ నాట్ బీ స్టేట్ టుగెదర్. ఒకే రూమ్లో వారు ఉండడానికి వీల్లేదు. ఒకే ప్రదేశంలో వారిద్దరూ ఉండడానికి అవకాశం ఇంట్లో ఉన్నప్పటికీ తల్లి సమక్షంలో కానీ, పెద్దల సమక్షంలో కానీ ఆడపిల్ల మగపిల్లవాడు వేరువేరుగా ఉండి తీరాల్సిందే.
వాళ్ళు సొంత తమ్ముళ్ళైనా సొంత అన్న చెల్లైనా సొంత అక్క తమ్ముడైనా సరే ఖచ్చితంగా దూరంగా పెట్టాలి. ఎందుకంటే శరీరము వారు ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా వారి వయసు దాన్ని జాగ్రత్తగా ఉంచదు. అలాగే తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని కూడా చెప్తున్నాను, మీరు మీ కుటుంబంలో పిల్లలే కదా అని చెప్పి, అక్కడే ఉన్నారు కదా అని చెప్పి తలుపులు దగ్గరగా వేసుకొని మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నటువంటి పద్ధతులను కూడా మీ పిల్లలే కాదని అనటలా. వాళ్ళకి ఏ రకమైనటువంటి తప్పు అపరాధ భావం ఉండకపోవచ్చు, కానీ వారి శరీరంలో ఉండేటువంటి బలహీనత వారిని ఆకర్షించి దాన్ని చూడటానికో చేయటానికో ప్రేరేపణ కలిగిస్తుంది. తద్వారా వాళ్ళు నష్టాన్ని కలిగిస్తారు. దాన్ని జారత్వం అని బైబిల్ చెప్తుంది. అలాగే నీ ఇంట్లోకి వచ్చేటువంటి పనివారు, నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి తిరిగే వ్యక్తులు, నీ చుట్టూ ఉండేటువంటి మీడియా, నీ కన్నులతో, నీ శరీరంతో, వినుటి ద్వారా ఏ చిన్న ప్రేరేపణకు నీ శరీరం కనుక ఉద్వేగానికి గురి అవుతున్నట్లయితే అక్కడి నుంచి లేచి పారిపోవాలి, అక్కడి నుంచి పరిగెత్తాలి. అంతేగాని పొరపాటును కూడా లైంగిక చర్యకు మీ మనస్సు ప్రేరేపించబడుతుంటే, కమ్మగా సమ్మగా ఉందని విన్నా, అక్కడ కూర్చున్నా, అక్కడ సెటైర్లు వేస్తుంటే, అక్కడ సొల్లు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ వెటకరపు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ మనుషులను కవ్వించేటువంటి సరసోక్తులు మాట్లాడుతూ ఉంటే, యూ షుడ్ నాట్ సపోజ్ టు బి సిట్ దేర్. కూర్చోకూడదు, అక్కడ పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? జారులు దేవుని రాజ్యంలోకి స్వతంత్రులు కాలేరు. నీలో ఏ జారత్వానికి ప్రపంచం ఓపెన్ అయిపోయింది. ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే, బస్సులో 10 మంది ఉండే రైల్వే ప్లాట్ఫామ్స్లో, రైల్వే స్టేషన్లో, కంపార్ట్మెంట్స్లో మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా 4 కూర్చుంటే పచ్చి భాష మాట్లాడుకుంటున్నాం. ఇంతకు మునుపు అలా మాట్లాడుకునేవాళ్ళ చూడండి. అసలు ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం, ఎంత భయపడేవాళ్ళం. ఒక మాట మాట్లాడాలంటే సిగ్గేసేది. అయ్యో ఎందుకని. ఇప్పుడు అలా కాదు. నీకేం లేదా అని అడిగేస్తున్నారు. ఆడపిల్లలు మాట్లాడుతున్నారు. జారత్వము ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క రాజ్యానికి అవకాశం ఇవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు శరీరానికి కష్టపెట్టుకుని పనిచేసేటువంటి పనివారు ఉండేటువంటి ప్రదేశంలో ఉండే వ్యక్తులు, వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు బహుగా ప్రయాసపడుతూ ఉంటారు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. వారి శరీరం చెమటతో తడవచ్చు, నీటితో తడవచ్చు, పనికి వాళ్ళు సౌకర్యం కోసం వేరే బిగుతైన బట్టలు వేసుకోవచ్చు. అలాంటి సమయంలో చూసి ఆనందించేటువంటి కనుచూపు కానీ, శరీర స్పర్శ కానీ ఏ ప్రేరేపణ కలిగినప్పటికీ కూడా మొదటిగా అలాంటి ప్రేరేపణ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అలాంటి బాధ్యతను అవకాశం ఉండి చూస్తున్నట్లయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. పొరపాటును కూడా కళ్ళతో కానీ చూపులతో కానీ జారత్వానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే పవిత్రమైనటువంటి నీ శరీరాన్ని యవ్వన కాలంలో నీవు దాచుకుని నీ భర్తకు 4 గోడల మధ్యలో చూపించుకోవాలి. అంతవరకు నీ శరీరాన్ని మరొక పురుషుడు నీ అంతర్భాగాలు బహిరంగంగా కనిపించేటువంటి ఆ బిగుతైనటువంటి లెగ్గిన్లు, ఆ టాపులు వేసుకుని ప్రజలకు సందర్శనార్థంగా నీవు వెకిరి వేషాలు, నీ యోగా జిమ్ వీడియోలు అవన్నీ ప్రజలకు చూపించేటువంటి పని ఎప్పటికీ కూడా అది జారత్వమే. అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకూడదు. మేబీ యూ సే దట్ ఈస్ ఎ కంఫర్ట్ టు యూ. నో, నీ కంఫర్ట్ నీ ఇంట్లో, నీ ఇంటి బయటకు కాదు. అలా అని నీ బట్టల విషయంలో నాకేమీ ఆంక్షలు విధించే పరిస్థితి నాకు లేదు. కానీ ఆ పరిస్థితి మరొకడికి పాపానికి అవకాశం ఇస్తే ఒకడిని దేవుని రాజ్యంలోనికి ఆటంకపరిచేది ఎవరవుతున్నారు? అప్పుడు నువ్వు అవుతావు. కాబట్టి నువ్వు కారణమవుతావు. నేరం చేసినా, నేరం ప్రేరేపించినా తప్పు మనదే అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు, మీ కుటుంబీకులు, మీ ఇంటి రక్త సంబంధులు ఎలాంటి వస్త్రధరణ వేసుకుంటున్నారో చూసుకోండి, జాగ్రత్త. సో జారదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. 3, విగ్రహారాధికులైనను. ఏ విగ్రహం? విగ్రహం అంటే ఏంటి? నిర్వచనం ఏం చెప్తుంది? ఒకసారి చూడండి, నిర్గమకాండంలో ఏం చెప్పాడో. మొదటి దేవుని యొక్క ఆజ్ఞలలో విగ్రహం గురించినటువంటి ఆజ్ఞ దేవుడు మాట్లాడినటువంటి మాట 20వ అధ్యాయము 4వ వచనం, నిర్గమకాండము, ఎక్సోడస్ 20:4. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశంలో ఏ ఏ రూపాలు ఉంటాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, ఇత్యాది నక్షత్రాలు. ఇంకా ఏమైనా ఎగిరే తర్వాత క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని, భూమి కింద ఉన్నటువంటి నీళ్లలో గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను. ఫుట్ నోట్, విగ్రహం అంటే చెక్కిన విగ్రహం, చేతులతో చెక్కబడిన ఏ విగ్రహము అయిననో. నీళ్లలో ఉండే విగ్రహాలేంటి? కూర్మావతారం, మత్స్యావతారం. ఈ అవతారాలను ఎవరివి? నీళ్లలో ఉండేటువంటి మనుషులతో చెక్కబడనటువంటి చూసి దాని రూపాన్ని పెట్టుకుని పూజించేటువంటి పరిస్థితులు. భూమి మీద ఉండే రూపాలంటే ఇంకా చెప్పక్కర్లే. జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది. మరి మీరు చూసే చాలా రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నిటినీ కూడా వాటిని తీసుకొచ్చుకుని పెట్టుకున్నాం. చతుష్పద జంతువులు మొదలుకొని చేసుకోనకూడదు. వాటికి సాగిలపడకూడదు. నెంబర్ 2, వాటికి సాగిలపడకూడదు. చేసుకోవడం పాపం, సాగిలపడటం పాపం, వాటిని పూజించడం పాపం.
ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు 1000 తరాలు కరుణించడానికి నీ జీవితంలో ఆలోచన కలిగి ఉన్నాడు. దిస్ ఇస్ ఎవర్ లాస్టింగ్ ప్లాన్. 1000 తరాలంటే ఊహించండి, అసలు మనకి 4 తరాల తర్వాత 5వ తరం ఎవడు గుర్తుండదు. కానీ 1000 జనరేషన్స్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి డిక్షనరీ ఏంటి, ఆ కాల్ రికార్డ్ ఏంటి, అసలు ఆ బుక్ ఏంటి, ఆ బాబోయ్ 1000 అనేటువంటి పదం అప్పట్లోనే రాశాడు. 0 నువ్వు నేను కనిపెట్టామని ఎవరో చెప్పారు. ఇది ఎప్పుడో వచ్చినాయి 3 సున్నాలు. సరే, విషయం కొద్దాం. సో దేవుని యొక్క మాట ప్రకారము ఇంత గొప్ప పరిస్థితికి ఏ రకమైనటువంటి విగ్రహాన్ని మనుషులు చేసుకోకూడదు, చేసుకోవటానికి దేవుడు యాక్సెప్ట్ చేయడు. కింద పడిపోతే దండం పెడతారా? పట్టుకున్నప్పుడు కింద పడినప్పుడు మాట్లాడరా? నిజం చెప్పండి, ఏమంటారు తీసుకుని? మనుషులు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిందా, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా చేసింది, లేకపోతే ఇంకెవరో ఏదో బ్యాంక్ వాళ్ళు చేసినవే? మనుషులు చేసిన విగ్రహమా, దేవుడు చేసిన విగ్రహమా? ఇప్పటికీ దీన్ని ఆరాధిస్తున్నావా లేదా? పూజిస్తున్నావా లేదా? చెక్కినవా కాదా? అదే చేసినవా కాదా? చేసిన ఎంతమంది ఈ విగ్రహాలకు దాసులండి కదా. ఎక్కడైనా ఈ విగ్రహం మనకి చాలా ప్రేమిస్తాము, చాలా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమన్నా అంటే దాని మీద ఎవడి పేరు రాయదు, ఎవడి చేతిలో ఉంటే ఆడే బాస్. ఏ విగ్రహముకైనాను విగ్రహారాధన, దానికి సాగిలపడిన, దానిని ఆరాధించిన, దానిని చెక్కిన, ఏది అయినప్పటికీ కూడా మీ దగ్గర మీ ఇంట్లో ఏ విగ్రహాలు ఉన్నాయి అని అడిగితే ఏం చెప్తారు? నేను అడిగేది పూజలు అందుకున్నటువంటి మట్టి విగ్రహాలు కాదు, చెక్క విగ్రహాలు కాదు, వెండిపోత విగ్రహాలు కాదు, బంగారు విగ్రహాలు కాదు, మైనపు విగ్రహాలు కాదు. దుబాయ్లో అల్లు అర్జున్ విగ్రహం పెట్టారు మొన్నే. అది అతను అంటాడు, నా జీవితంలో ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం అన్నాడు. కానీ అసలు పరలోకంలో ఉండాలని ఎవరు చెప్తాడు ఆయనకి? ఒరే, ఇది మైనం బాగా వేడిస్తే కాలిపోద్ది, నువ్వు అక్కడ ఉండాలనుకుంటున్నావంటే ఇలాంటి 10 మంది చూడాలనుకుంటున్నా, నిన్ను లక్షల మంది దేవుని ఎదురు చూడాలనుకోవాలని ఎవరు చెప్తారు? అరిస్టోక్రాట్స్కి సువార్త. సంబడి షుడ్ బి దేర్. సో ఆలోచిద్దాం. సో ఒకసారి చెప్పండి, ఈరోజు నీ జీవితంలో ఏ రకమైన చెక్కిన విగ్రహము నీ దగ్గర లేదా? లేదా? ఏదా సగం కూర కింద ఉంటుంది, ఏంటది? యాపిల్. ఎంత విగ్రహమా ఫోను, అందరికీ కనపడేలాగా 3 కన్నాలు పైకి పెట్టుకుని, 2 కన్నాలు పైకి పెట్టుకుని దాని చేతితో పట్టుకునే తిరుగుతాం. ఎందుకు? అది పట్టుకునే వ్యక్తికి విలువ, ఆ వస్తువు యొక్క విలువ, లేక ఆ ధనవంతుని యొక్క విలువ. నీలో చాలా విగ్రహాలు, సాగిలపడిన విగ్రహాలు. ఏ వస్తువైనా పగిలిపోతే బాధపడను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదైనా సరే. వంటగదిలో అమ్మలారా, రోజు నువ్వు కప్పు కాఫీ ఏదైతే తీయో ఏదైతే తాగుతావో అది మీ పనమ్మాయి జారేసింది, ఏమీ అనకుండా ఉంటావా? ఏమైనా అంటే విగ్రహం అది. దాని విషయంలో నీకు నొప్పి వచ్చింది, బాధపడిపోయావని అంటే అమ్మో అన్నావు అంటే అది విగ్రహమే. దానికి నువ్వు సాగిలపడ్డావు అంతే. ఎందుకంటే విగ్రహానికి ఏమీ అవ్వకుండా చూసుకోవటం మనుషుని యొక్క ధర్మం. ఏ వస్తువైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, నీది ఎవరైనా తీసుకెళ్తే ఊరుకుంటావా, పట్టుకుని లాగేసుకుంటావా? అది విగ్రహమే. దాని వెనకాల పడుతున్నావు నువ్వు అంతే. నీ బట్టలు, నీ చెప్పులు, నీ క్లిప్పులు, నీ ముఖానికి రాసుకునే, నీ చేతులకు రాసుకునే, నీ ఒంటికి రాసుకునే సబ్బులు, ఇంక నీ ఇంట్లో ఉండే అల్మారాలో ఉండే రకరకాల వస్తువులు, ఇవన్నీ ఎవరివి? నీకు విగ్రహంగా మారాయా? అవేమీ నాకు సంబంధం లేకుండా ఉండగలవా? ఎవరైనా శవానికి స్నానం చేయించేటప్పుడు మా దగ్గరికి రండి, అదొక్కటే ఏం అడగదు. ఎవరో శవం, నా డోవు సబ్బుతే అందవు, డ్రైర్ పెట్టు కొంచెం కలర్ చూడు పోయింది, ఏం మాట్లాడదు. ఏం పోసిన కిక్కరు మంది, వేడి నీళ్ళ, సన్నీళ్ళ, కుంకుడు పులుస, సబ్బు నీళ్ళ, సర్ఫ్ నీళ్ళ, అబ్బే శుభ్రంగా పోసేస్తామంది. ఇంట్లో మళ్ళీ ఫిల్టర్ వాటర్తో చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అక్కడ బోరింగ్ నీళ్ళే పోతాం బయట పడుకోబెట్టి. నీ జీవితంలో ఏ విగ్రహానికి నువ్వు సాగిలపడినప్పటికీ కూడా కుదరదు. మనుషుల్ని ఆరాధించుట తప్పు, మనుషుల వెంబడి పడుట తప్పు, వాళ్ళు లేకపోతే జీవించలేని అనుకోవడం తప్పు, వాళ్ళ కోసం ప్రాణాన్ని త్యాగం చేయడం తప్పు, వాళ్ళ కోసం జీవితాలు త్యాగం చేయడానికి బాధ్యతను మరిచి ఎక్కువగా వారి విషయంలో మీరు ధ్యాస ఆశ కలిగి ఉండడం తప్పు. ఇవన్నీ విగ్రహాలే. ఏ విగ్రహారాధికుడు దేవుని రాజ్యానికి ప్రవేశించడు, అవకాశమే లేదు. 4వ విషయం, వ్యభిచారులైనను. వ్యభిచారము అనగా
లైంగిక ప్రేరేపణ కొరకు నా శరీరానికి అతకబడిన శరీరాన్ని దాటి, అంటే పురుషుడికి ఒక భార్యను దేవుడు ఒక జీవమైన కృపావరంలో పాలిభాగస్తురాలుగా ఇచ్చాడు. ప్రతి పురుషునికి ఒంటరిగా ఉండటం మంచిది కాదని, ప్రతి వానికి సొంత భార్య ఉండడం అన్నది దేవుని చిత్తం. కాబట్టి పెళ్ళిళ్ళు మీరు చేయకపోయినా సమాజమే చేసేస్తుంది, ఊరుకోదు. ఏమ్మా మీ అబ్బాయి పెళ్లి చేయవా, తినేస్తారు. మీ అమ్మాయికి ఇంకేం చూడవా, ఎన్నాళ్ళు ఉంచుకుంటావు, ఏంటి సంగతి అని విపరీతమైన గోడ పెట్టేసి ఏదో దానిలో పెట్టేసి మొత్తానికి పెళ్ళయింది మామ అనిపించేస్తే ఆ తర్వాత వాళ్ళు పట్టుసేస్తారు అంతే. ఏదో పెళ్లి చేశాడు అంటే వివాహం కానోడికి ఆ బాధ వేరు, అయినోడికి ఆ బాధ వేరు. మొత్తానికి అయిపోయిన తర్వాత మాత్రం ఉండే సుఖం ఏంటి అని అంటే అది దేవుని ఉద్దేశం. ఇద్దరు కలిసి సంతోషంగా వారు సుఖము కొరకు, సౌకర్యం కొరకు, సంతోషం కొరకు, ఆనందం కొరకు, ఐక్యత కొరకు, సమాధానం కొరకు వివాహం ద్వారా ఐక్యపరచుట దేవుని చిత్తం. ఇద్దరు కలిసి జీవించుట జీవన విధానం, అది దైవికమైన పరిశుద్ధమైన జీవిత విధానం. ఈ ఇద్దరిని దాటి లైంగికమైనటువంటి ఏ ఇతర శరీరంతో గనక ఆలోచన చేసినా దేవుని ఎదుట అది వ్యభిచారంతో పోల్చబడింది. సో ఫిజికల్ రిలేషన్షిప్ని వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ దాన్ దట్ ఎనీ అదర్ రిలేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఖచ్చితంగా అది వ్యభిచారమే. బైబిల్ చెప్పినటువంటి వ్యభిచారం 4 రకాల వ్యభిచారాలు చెప్పింది. 1 సేమ్ సెక్స్, సొంత శరీరములతో, దాన్ని హోమోసెక్షువాలిటీ అని మనం పిలుస్తాం. ఇద్దరు పురుషులు కానీ ఇద్దరు స్త్రీలు కానీ ఒకే రకమైన శారీరక లైంగికతను ఇద్దరు ఆకర్షించబడి పరస్పర వివాహం చేసుకున్న, ఇద్దరు సంపర్కం కలిగి ఉన్న ఈ హోమోసెక్షువాలిటీ ఇస్ ఎ సిన్, పాపం. ఇది చేయటానికి కుదరదు, నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించవు. 2 విగ్రహాలతో లైంగికత, విగ్రహాలతో పడుకొనుట, విగ్రహాలతో ఆరాధించుట. ఈరోజు దైవికమైన విగ్రహాలుగా, దేవతా విగ్రహాలుగా చేసుకొని వాటితో పడుకుని వాటితో ఆనందించటం ఒకప్పుడు కొన్ని క్రమాలు ఉన్నాయి. అలాంటి దాని నుంచి ఈరోజు రోబోట్స్తో సెక్స్ చేయటం, ఇలాంటి ఏ రకమైనటువంటి రూపాలను తయారు చేసుకున్నప్పటికీ అది దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని రాజ్యానికి వారసత్వం లేదు. 3వది జంతు లేక పశు సంయోగము, దేవుని ఎదుట మృగ సంయోగము దేవుడు ఒప్పుకొని పద్ధతి. ఈ 3వది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏ రకమైన జంతువులను కానీ, ఏ రకమైన పక్షులను కానీ, ఏ రకమైన మృగములతో కానీ శారీరకమైన లైంగిక సంపర్కాన్ని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాడు మృగ సంయోగి మరణించాలని, కొట్టివేయబడాలని, జనంలో నుంచి దేవుని రాజ్యంలోనికి వారసత్వం కాదని చెప్తుంది. 4వది నీ భార్య లేక నీ భర్తను దాటి ఏ ఒక్కరితో వివాహం కాకుండా కానీ, వివాహం అయిన తర్వాత కానీ ఏ రకమైన ఇల్లీగల్ సెక్షువల్ కాంటాక్ట్ కలిగి ఉంటే దట్స్ అ సిన్. ఇప్పుడు ఈ 4కి మోడర్నైజ్డ్ సిన్ ఏంటంటే ఫోన్ సెక్స్. వీళ్ళు ఇంకేముండదు, ఇంకింతే. ఏం చేస్తున్నావు, న్యూడ్ కాల్ చూడటం, న్యూడ్గా మాట్లాడుకోవటం, పచ్చి భాషలు మాట్లాడటం, ఫోటోలు పంపించుకోవటం, వీళ్ళది కాకపోయినా వేరొకరితో వారిని చూడటానికి ప్రయత్నం చేయటం, వాళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళ ఫోటోలు పెట్టి నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నీకు ఇలాంటి ప్రేరేపణ, దిస్ ఆల్ ఇల్లీగాలిటీ. ఖచ్చితంగా ఎడల్టరీ అని బైబిల్ చెప్తుంది. కుదరదు. ఏ రకమైనటువంటి పరిస్థితిని చూసి లైంగిక ప్రేరేపణ తెచ్చుకున్నాడానికి ప్రయత్నం చేయడానికి మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, హృదయంతో కానీ. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఒక్కసారి మత్తయి సువార్తకి రండి, మీకు చూపిస్తాను ఈ విషయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఇక్కడ మీరు అన్నీ చదవండి. 2 విషయాలు నరకంలోనికి తీసుకుని వెళ్తాయన్న విషయం బైబిల్ చెప్పింది. యేసుప్రభు వారు చెప్పారు 2 ఇష్యూస్. మొదటిది కోపము, 2వది 27వ వచనం చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. ఇప్పుడు 30వ వచనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా. అంటే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు చెప్పండి? పనులు చేస్తే, ఈ పాపం చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైతే వ్యభిచారముతో బలహీనతలోకి పడ్డాడా ఆ మనిషి వద్దు అనేటప్పుడు డైరెక్ట్గా నరకంలోకి వెళ్తాడు. 2 పాపాలు చాలా ప్రమాదకరమైంది నూతన నిబంధన చెప్పింది. 2 పాపాల్లో మొదటిది కోపం, ద్వేషం, అవతల వ్యక్తిని శపించుట, పగబట్టుట, క్షమించకపోవుట, అసమాధానంగా ఉండుట. ఇది నరకానికి తీసుకెళ్తుంది నువ్వు సత్యలోపు సమాధాన పడకపోతే, కోపం మొదలకపోతే. 2 అడల్టరీ, వ్యభిచారం. ఈ 2 నరకానికి తీసుకెళ్తాయి. మిగిలిన ఆజ్ఞలన్నీ మరణకరం కాని పాపలు, అంటే శిక్షలు వస్తాయి కానీ నరకానికి అయితే వెళ్ళవు. కానీ నరకానికి ఈ 2 తీసుకెళ్తాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని రాజ్యం కోల్పోయే పరిస్థితి తెస్తాయి. ఇప్పుడు చెప్తున్నా, వ్యభిచారము ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి నీకేం చేయదో చోటు తీసుకోదు. నువ్వు సరదాకి చేసినా, నువ్వు సంతోషానికి చేసినా, నువ్వు రాంగ్ నెంబర్కి కనెక్ట్ అయిపోయినా,
లేకపోతే ఇంకేదో ఏమవుద్దో చూద్దాంలే, నాకు ఇంత ఉంది కదా, కనీసం చిన్న చెన్నెలు ఉండకపోతే ఎలాగా అని చెప్పి ఏమైనా ఎవరితోనైనా ప్రేరేపించబడిన అవకాశం ఉండి అవతల వ్యక్తి విధవరాలైతే నువ్వేదో పెద్ద ఉద్ధరించేస్తావని చెప్పి దాని ఇంట్లో దూరినా దేవుడైతే కన్సిడర్ చేయడర్రా. ఇది తప్పే, పాపం పాపమే, ఏ రకమైన సంబంధమైన. ఈ మధ్యకాలంలో చాలా ఈ ఇల్లీగాలిటీని లీగాలిటీ కూడా చేస్తున్నారు. అంటే కుటుంబంలో వాళ్ళే పర్మిట్ చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఉండేటువంటి ఈ మరదలు లేక బావ లేక ఇలాంటి మామ దగ్గర సంబంధాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో చూసి చూడనట్లు ఏముందలే, పెద్ద పర్వాలేదులే అనేలాంటి వీడియోలతో ప్రేరేపించబడి వాటిలో ఆనందిస్తున్నాం. మూడో ప్రమాదకరమైన విషయం, ఈ కుటుంబం అంతా కూర్చుని నవ్వుకుందామని మీరు చూసేటువంటి ఈ జబర్దస్త్ వల్గర్ లాంగ్వేజెస్లో మీరు ఆనందించేటువంటి ఆ డబల్ మీనింగ్ డైలాగులు కూడా వ్యభిచార కారణాలే. అవి మిమ్మల్ని తెలియకుండానే మిమ్మల్ని ప్రేరేపించి దాని లోపల మానసిక ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఆ క్షణం దేవుని తీర్పు వస్తే తప్పించుకోలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పొల్యూట్ అయిపోతాయి. మీ లోపలికి ఇన్పుట్స్ ఏంటి? పాపం తీసుకెళ్ళేవి బాడీ లోపలికి తీసుకెళ్లే ఇన్పుట్స్ రెండే అవయవాలు, ఒకటి కన్ను, రెండు చెవులు. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే నష్టపోతాం. జాగ్రత్త. రైట్. తర్వాత మొట్టమొదటిది అన్యాయస్తులు, రెండవది జారత్వము, మూడవది విగ్రహారాధన, నాలుగవది వ్యభిచారం, ఐదవది ఆడంగితనము గలవారైన. అంటే బైబిల్ ఈ విషయాన్ని కూడా ఒప్పుకోవట్లేదండి. ఎంత క్లారిటీ మెన్షన్ చేస్తుంది, ఆడంగితనం కలిగిన వారైనట్టు. ఇందాక నేను చెప్పానే హోమోసెక్షువాలిటీ అని. ఈ బలహీనత ఎటువంటిదంటే పురుషులైనటువంటి వాళ్ళకి హార్మోన్ల లోపాన్ని బట్టి 11-12 సంవత్సరాల వరకు వాళ్ళకి పెద్ద తేడా ఏం తెలియదు. వాళ్ళు మగపిల్లలాగే ఉంటారు. 11-12 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వారి లోపల అండాశయం డెవలప్ అవుతుంది. వాళ్ళకి తెలియదు, అది ఇంటర్నల్గా. ఎప్పుడైతే ఇంటర్నల్లో ప్యూబర్టీ స్టార్ట్ అయిందో ఆ శరీరము ఆ ఈస్ట్రోజన్ హార్మోన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మగపిల్లోడుగా ఉంటాడు, గొంతు ఆడదానిలాగా వస్తుంటుంది. అలాగే వాళ్ళకి మగపిల్లలాగా నడవరు, మారిపోతూ ఉంటుంది, నడక మారిపోతూ ఉంటుంది. వాళ్ళ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఆడపిల్లలతో మాట్లాడడం, ఆడపిల్లల చేష్టలు చేయటం, ఆడంగితనం చేయటానికి పద్ధతులు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది తప్పేమీ కాదు. పురుషుడు స్త్రీలాగా ప్రవర్తించడం తప్పేమీ కాదు. స్త్రీలకు కూడా ఈ పురుషులాగా వారు ఆలోచించేటువంటి అవయవ మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు కలిగి ఉన్నప్పటికీ హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అలా అవుతుంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా సెక్స్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వారు మోరల్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఆ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఎట్లా దాన్ని పాజిటివ్గా మలుచుకోవడానికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి లింగ మార్పిడిని చేసుకోకూడదు. పురుషుడు స్త్రీగా వేషమే వేసుకోవద్దు అన్నప్పుడు లింగ మార్పిడి బైబిల్ ఎలా పర్మిట్ చేస్తుంది? అంటే ఆడపిల్ల మగపిల్లవాడి వేషాలు, మగపిల్లవాడి వస్త్రాధరణ, మగపిల్లవాడి వేషాధరణ బైబిల్ ప్రకారం నిషిద్ధం. అలాగే మగపిల్లలు ఆడపిల్లల లాంటి వస్త్రధరణ కానీ వేషధరణ కానీ వేయట నిషిద్ధం. ఈ రెండు ఒప్పుకోదు. బయట వస్త్రానికే దేవుడు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అంతర్భాగాలను మార్చుకోవటానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? లేదు. ఒకవేళ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు డబ్బుల కోసం, సెక్స్ మార్పిడి అంటున్నారు, పురుషులు స్త్రీలుగా మారుస్తున్నారు, స్త్రీలను పురుషులుగా మారుస్తున్నారు. ఓకే, వాళ్ళు ఒక రకంగా పద్ధతులకి దేని కొరకు చేసుకుంటున్నారో తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో చేసే ఏ వ్యక్తిని కూడా దేవుడు అంగీకరించడు, దేవుడు ఒప్పుకోడు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ సెక్స్ మార్పిడి చేయించేసుకుని మేము కూడా స్త్రీలుగా మారిపోయి మేము కూడా పరిచర్య చేస్తామని చాలా ఒక తెగ బయలుదేరిపోయింది. వీళ్ళు కూడా చాలా పరిశుద్ధమైన వాక్యాలు చెప్పేస్తూ దేవుని కొరకు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేస్తూ అదేదో దేవుని గొప్ప కార్యం చేస్తున్నట్టు చెప్తున్నారు. నువ్వు చేసింది ఏదో పని, దాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధమైన పని అంటే ఎట్లా? అలా మామూలుగా స్త్రీలు చెప్పేవాళ్ళు లేరా, పురుషులు చెప్పేవాళ్ళు లేరా? మరి రెండూ కాకుండా మారిపోయి తెచ్చుకోవడం ఏంటి? అలాంటి వాటిని సంఘం అంగీకరించకూడదు, ప్రజలు అంగీకరించకూడదు. అవి సహజంగా చేసిందని ఒక తప్పు పని. వాళ్ళు పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర సరిదిద్దబడాలి. అది పరిచర్యను గొప్పగా చేసుకుని బయటకు వచ్చి ఈ కలెక్షన్ సెంటర్ పెట్టుకోవడం కాదు, క్రైస్తవ్యాన్ని ఆడుకోవడం కాదు. సరే, ఈ ఆడంగితనము చేసేటువంటి చేష్టలు చేయటం కూడా దేవుడు అంగీకరించడు. అలాగ మన కుటుంబాల్లో పిల్లల్లో నుంచి ఎక్కడైనా ఈ మార్పు వస్తూ ఉంటే వాళ్ళ శారీరకమైనటువంటి ఆ మార్పు జరుగుతుండేటప్పుడు తల్లిదండ్రులు వాడిని క్రమపరచాలి. వీ షుడ్ టీచ్ దెమ్, వీ షుడ్ గైడ్ దెమ్, వీ షుడ్ డిక్టేట్ దెమ్. వాళ్ళకి చెప్పాలి, ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా అనిపిస్తుంది, కానీ ఇది కాదు, ఇలా ఉండాలి, ఇలా చూడాలి, ఇలా చేయాలి, నువ్వు పురుషుడివి, నువ్వు స్త్రీవి అని ఎడ్యుకేట్ చేసి కంబైన్డ్గా ఉంచుకోవాలి. ఈ ప్రమాదం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు 6వ తరగతి 7వ తరగతికి వచ్చేటప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు, టీచర్లకు దూరంగా ఉంటున్నారు, ఎక్కువ టైం వాళ్ళు హాస్టల్స్లో ఫ్రెండ్స్ మధ్యలో ఉంటున్నారు. ఖచ్చితంగా ఎవడో ఒక ముదురుగాడు ఉంటాడు, ఆడ అల్లరి భరించలేక వాళ్ళ అమ్మ బాబు తెచ్చి హాస్టల్లో పడేస్తారు 1 లక్ష పడేసి. ఈ తర్వాత ఆడు మిగిలిన మీ పిల్లలను పాడు చేసి పెడతా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఈ హోమోసెక్షువాలిటీకి అవకాశం తీసుకోవటానికి ప్రతి హాస్టల్లో కూడా ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి. ఇక్కడ లేవు అనడానికి ఎవరికి అధికారం లేదు.
200% ఛాన్సెస్ ఆర్ దేర్. ఆల్ ద హాస్టల్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, మెడికల్, ఐఐటి, నీవు చెప్పేటువంటి 10th క్లాస్ నుంచి బిలో పిల్లలు ఎక్కువగా ఈ పాపానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దిస్ ఇస్ పబ్లిక్ ఇష్యూ. ఎందుకంటే దెర్ ఆర్ ద రికార్డ్స్. మేము ఎన్జిఓస్తో పాటు కలిసి పనిచేస్తున్నాం, వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నాం, వాళ్ళని మీటింగ్లు పెడుతున్నాం, వాళ్ళని డాక్టర్స్ని తీసుకెళ్తున్నాం, వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా నో వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల మేము హెచ్ఐవి రాకుండా కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఏమనంటే మేము డ్రగ్స్కి వెళ్ళట్లేదు, ఆఫ్టర్ ఆల్ ఈ ఎంజాయ్మెంట్ కూడా మాకు వద్దా, మా అమ్మ బాబు మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని రానివ్వటం లేదు, మమ్మల్ని ఏ ఫంక్షన్కి తీసుకెళ్లరు, మమ్మల్ని వీధుల్లోకి రానివ్వరు, మమ్మల్ని క్రికెట్ ఆడుకోనివ్వరు, మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లరు, మమ్మల్ని క్లబ్లోకి తీసుకెళ్లరు, మమ్మల్ని ఆడుకోనివ్వరు, కాలేజీలో పడేస్తే మాకు ఇదొకటే ఆనందం, మేము ఆనందిస్తాం, మీరు నోరు మూసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు. 7th క్లాస్ పిల్లలు మేము మాట్లాడుతూ ఉంటే హాస్టల్స్లో ఎంతో దారుణం. వాళ్ళు ఏమి చదువుకుంటున్నారని మనం అనుకుంటున్నాం, వాళ్ళేమో ఈ ఆడంగితనానికి, ఈ బలహీనతలకు వాళ్ళు గురి అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ పరిస్థితులకు అవకాశం లేదు. నెక్స్ట్ పురుష సంయోగులు. ఎందుకనంటే ఈ లక్షణము కూడా ఆడంగితనానికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులే. పురుష సంయోగులు అనగా పురుషులైనటువంటి వారు మేల్ డిబేచింగ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. స్త్రీలను వేశ్యవృత్తికి తీసుకుని వెళ్ళటం ఎలాగో అలాగే పురుషులు కూడా వేశ్యవృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. ఇది ఒకప్పుడు దినాలలో కొన్ని పరిస్థితుల మధ్యలో కొన్ని దేశాలలో వీటిని చట్టబద్ధం చేయబడ్డాయి. నేటికి కూడా మీరు లండన్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఎ లీగల్ రైట్. ప్రాస్టిట్యూట్ చేయటం అనేది లీగల్ రైట్ మాత్రమే కాకుండా అంటే వ్యభిచార వృత్తి, పురుష సంయోగం కానీ స్త్రీ సంయోగంగా చేయడానికి కానీ వారు ఉపయోగపడటం అనేది హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్లో ఉన్నారు. వాళ్ళు చేసేది తప్పుడు పని, ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకనంటే గవర్నమెంట్ యాక్సెప్టెడ్, మేము ఈ తప్పని చేయడానికి అని అంటుంటే లేదు, వీఆర్ లీగలీ సెక్స్ వర్కర్స్ అని చెప్తున్నారు. ఈ రకమైన పని బిబ్లికల్గా వ్యతిరేకం. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఏ దేవుని రాజ్యాన్ని అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ దేవుని రాజ్యానికి ఆపోజిట్స్ అన్ని అనేక దేశాలలో చట్టబద్ధం చేయబడుతున్నాయి. కారణం ఏంటి? మనల్ని వెళ్ళనివద్దనే అంటే ఎంత చట్టపరమైన లీగల్ రైట్స్ మనకి ఇస్తున్నారో చూసారా. ఎల్జీబీటీ ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఎల్జీబీటీలు ఈ ఇంద్రధనస్సుని పెట్టుకుని ప్రొఫైల్స్లో ఎవరైతే కనపడతారో వాళ్ళందరూ కూడా ఈ సెక్స్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నప్పుడు కానీ ఈ ఆపోజిట్ సెక్స్తో సంతోషాన్ని అనుభవించడం కానీ ఈ పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు, లెస్బియన్స్, గేసు వీళ్ళంతా ఒక యూనిట్ కల్చర్గా ఏర్పడుతున్నారు. ఇది ప్రపంచంలో అద్భుతమైన మూమెంట్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా ఇక్కడ ప్లే బాయ్ అనేటువంటి ఈ బట్టలు బ్రాండెడ్ ఎక్కువగా వాడడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ కల్చర్లో ఉండేటువంటి వాళ్ళే. మీకు తెలియకుండా ఆ బ్రాండ్ సుఖంగా ఉంటుందని మీరు వాడినా దాని వెనక కాన్సెప్ట్ అయితే దే ఆర్ డిజైన్ ఫర్ దట్, వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడేవి. అలాగే చాలా బ్రాండ్స్ వాటిని ప్రమోట్ చేయడానికి వాడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకునే పద్ధతులు. దయచేసి మీ కుటుంబాలలో ఈ పురుష సంయోగమైనటువంటి పద్ధతిని ఏ రకంగా కూడా పురుషులు ప్రమోట్ చేయడానికి వీల్లేదు, స్త్రీలు చేయడానికి కూడా వీల్లేదు. వీరు దేవుని రాజ్యానికి అర్హులు కారు. తర్వాత దొంగలైనను. ఎవరండి దొంగలు? క్రైస్తవుల్లో దొంగలు ఎందుకుంటారండి? సందర్భంలో బయటకు వస్తాడు దొంగ. నేను ఈ మాట చెప్తుంటే మరొకనాడు, వా అవునయ్యా సిలువు మీద కూడా వెళ్ళాడు దొంగ అన్నాడు ఒకడు. ఊరు అది గొప్పగా చెప్తూ వింటరా అని అంటే అది గొప్పే కదన్న, దొంగోడు కూడా సిలువ వేయడం అంటాను. నువ్వు అలా వచ్చావా? కాదు. ఏ దొంగ? రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనివాడు దొంగ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు దొంగ, ఫాల్స్ థింగ్స్ని ప్రజెంటేషన్స్లో యాక్సెప్టెన్స్ ఒప్పుకుని అవును కాదు అని సైలెంట్గా ఉండేవాడు దొంగ. దొంగ వస్తువు పట్టుకున్నాడు దొంగ, దొంగతనం చేసినోడు దొంగ, దొంగ సొత్తు కొనుక్కున్నాడు దొంగ, దొంగ సొత్తు ఉంచుకున్నాడు దొంగ, దొంగ సొత్తు అమ్మినోడు దొంగ, దొంగ సొత్తుకి సాక్షి ఉన్నాడు దొంగే. ఏదైనా దొంగతనం మనలో ఉంటుందా ఉండదా ఒకసారి చూసుకోండి. మీరు ఎవ్వరు దొంగలు కాకపోయినా నీవు 20 ఏళ్ల పిల్లోడు 20 ఏళ్ళలాగా ఉండడం న్యాయం, 60 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ళలాగా ఉండడం అన్యాయం కదా. ఎందుకు అన్యాయం? 60 ఏళ్ల వ్యక్తి ఖచ్చితంగా చూడంగానే ఆవిడ వృద్ధురాలని, ఆవిడ వయసులో ఆయన వయసులో పెద్దవాడని, అయ్యగారు ఎలా ఉన్నారని ఏంటండి అంటే క్యారీ బ్యాగులు జారిపోతున్నవన్నీ వదిలేస్తూ ఉంటాయా? అవన్నీ బిగుతులు తగ్గిపోవు. అయినా కూడా నీ తలకు రంగు వేసుకుని దొంగవు కదా, లేనిది ఉన్నట్లుగా చేయడం దొంగతనం కదా, నటన యాక్సెప్ట్ చేయబడదు. అంటే మీరు అడగచ్చు, ఊరుకోండి ఎలాంటి చిన్న చిన్న వాటిని దేవుని రాజ్యంగా ఆపేస్తాడేంటి, దేవుడు ఏమన్నా వెంట్రుకలు చెక్ చేస్తాడేంటి. నాయన వెంట్రుకు రావడం తెలుసు అన్నాడు రా. అయ్యా నీ వెంట్రుక నీ పన్ను ఊడిపోవడం చూసిన దేవుడు జీన్స్ని డిసైడ్ చేసినప్పుడు నీ వెంట్రుక రాలిపోవడం ఆయనకి తెలియదా? ఆయన ఆజ్ఞ లేకుండా ఒక వెంట్రుక రాలదు, ఒక పిచ్చుక పడదు. అంత జ్ఞానం కలిగిన దేవుని దృష్టిలో నుంచి నువ్వు దొంగగా నటించే పద్ధతి చేయకూడదు. ఏ దొంగోడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. ఇంకా లోబులైనను, పిసినారుడు, దురాశ, అత్యాశ, పిసినారుతనం, ఈ 3 లోబులే.
అంటే ఎక్కువగా దోబరా చేయటం కూడా లోభం యొక్క లక్షణమే, ఎక్కువగా దాచేయటం కూడా లోబి యొక్క లక్షణమే, ఎవరికీ ఖర్చు పెట్టకుండా పిసినారిగా దాచుకోవటం కూడా పిసినారితనము లోబి యొక్క లక్షణమే. ఏ రకంగా కూడా అవతల వ్యక్తులకు ఏ పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ఈ పిసినారితనముతో మనిషి ఆనందించటం కూడా లోబి యొక్క లక్షణమే. వీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. అందుకని ఏం చేయాలి? మన దగ్గర ఉన్నదాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? ఇతరులకు చెప్పండి, పంచేయాలా? ఎంత పని చేస్తారండి? ఎంత ఇచ్చేయగలరండి? ఇద్దామని అనుకున్నా మనసు ఒప్పుకోదర్రా. కొంత దగ్గరికి వచ్చేటప్పటికి మనసు బిగిసిపోద్ది. ఎందుకంటే మనవాళ్ళకి ఇచ్చుకుందాం, బయటోడికి ఎందుకు అనిపించేస్తుంది. మనకు కావాలి కదా మన దగ్గర ఉంది కదా, రేపటికి ఎందుకులే పిలు వాళ్ళకి పంచిపెడదాం, వాళ్ళకి ఇద్దామని అస్సలు అనిపించదు. ఒకడు ఫ్రిడ్జ్లో దాచింది కూడా ఇవ్వాలనిపించదు. ఏమనంటే ఆ శనివారం పూట వంట చేయకుండా దాంతో గడిపిద్దు లేదు అనిపిస్తూ ఉంటుంది. లోభి లక్షణం. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? కానీ ఈ లోబులు తాలూకా పిల్లలు చిన్న వయసులో ఉదారంగా ఉంటారరా. చిన్న వయసులో అంటే వాళ్ళకి ఇంకా ఏంటో తెలియకుండా మీరు ఎంత దాయండి వాళ్ళ ఇంట్లోంచి అవన్నీ పట్టిపోతారు బయటికి. పేపర్ల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, పెన్సిళ్ళ దగ్గర నుంచి మీరు ఏం దాచినా ఖచ్చితంగా పట్టుకెళ్ళి పనిచేస్తూ ఉంటాడు. మీరు లోబులు, ఆడేమో ఉదారుడు అవుతాడు. కానీ కొంచెం వయసు వచ్చేటోడికి ఆడికి జ్ఞానం వచ్చేదండి. మీ లక్షణాలు ఆడికి అర్థం అభ్యస్తాయి. అబ్బిసి ఇంకా ఆల్దేల్దే తెచ్చేయడం మొదలెడతాడు. దాని నెక్స్ట్ లక్షణం అదే. దొంగలు, లోబులు స్టార్ట్. ఇక ఎలా తెచ్చేస్తాడంటే తెచ్చి చెప్తాడు, ఇది ఎవడికి ఇవ్వక మమ్మీ అంటాడు, లోపల దాసి మమ్మీ అంటాడు. ఎక్కడ ద్రాన్స్ అంటే దొరికింది, అబద్ధమే. దొరికిందండి. దొరకడం ఏంటి? ఎవడు దొరికితే ఎవడో తెచ్చేస్తాడు. ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు ఇంట్లో దాయడం వాడు చూశాడు, అందుకు వీడు దాచుకోవడం అలవాటైంది. ఆడు తీసి ఎక్కడో దాచేస్తాడు. ఎంత జ్ఞానం అంటే టీచర్ మొత్తం ఎతకనేయండి, అది బయటకు తాడదు, ఆడు ఇంటికి తెస్తాడు. దాన్ని ఎక్కడ తెచ్చాడు? అదే మేధావర్గం, తల్లి తండ్రి సుకృతం. లక్షణాలు ఎక్కడ పోతాయి అనుకున్నారు? మీకు తెలియకుండా వచ్చేస్తాయి. మంచి మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు చేయరర్రా. చెడు మీరు ఒక్కటి చేస్తే వాళ్ళు చేసేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ పేరెంట్ ప్లీజ్ రికార్డ్ దిస్. మీరు చెప్పింది వాళ్ళు చెయ్యరు, మీరు చేసింది వాళ్ళు చేస్తారు. ఇంకా పేరెంట్స్ అవ్వడానికి రెడీ అవ్వబోతున్న, పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు, పిల్లలు పుట్టడానికి ఎదురు చూస్తున్న మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేస్తారో మీ పిల్లలు అవి చేస్తారు, మీరు ఏం చెప్తారో వాళ్ళు చేయరు. మీరు చెప్పింది వాళ్ళు చెయ్యరు, మీరు ఏం చేశారో అది వాళ్ళు చేస్తారు. ఇది రాసి పెట్టుకోండి. మీకు పిల్లోడు కొంచెం పెద్దోడు అయిన తర్వాత మీకు అర్థమవుతా, అమ్మ నాయన ఆలివన్న ఎలా చెప్పేవి ఇవన్నీ అని. ఇదంతే శాస్త్రం, సూత్రం బైబిల్లో ఉంది. ఏ పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా ఏం చేయరట? లోబులు దేవుని రాజ్యంలోకి స్వాతంత్రించుకున్నారు. తర్వాత 9వ లక్షణం అంటే అతిగా మత్తు పదార్థాన్ని కలిగించే వేటిని తాగినా తాగుబోతని బైబిల్ చెప్తుంది. అంటే మనసును మత్తు కలిగించే, మనసును మొద్దుబారు చేసే. ఏమండి మత్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? మామూలుగా మనకి మత్తుగా ఉందంటే ఏంటి? ఫీలింగ్ ఏంటి అసలు? బాడీలో ఏ పార్ట్కి మత్తు వస్తుంది? కాలా చెయ్యా? దేనికి వస్తుంది మత్తు? బుర్రకు వస్తుంది, నెత్తికి, తలకి, మెదడుకి. మత్తు వస్తే ఏమవుద్ది? మీకు ఫీలింగ్ ఏంటి? బాడీ ఏమవుతుంది చెప్పండి? మత్తు వస్తే నిద్ర వస్తుంది. ఇంకేమొస్తుంది? నిద్రే కదా. మత్తు అంటే ఏంటి? గాఢ నిద్రకు వస్తూ ఉంటుంది, అంతే కదా. దానికోసమే కదా ఈ తిప్పలన్నీ. వాడు ఆల్కహాల్ తాగినా, బీరు తాగినా, రమ్ము తాగినా, జిన్ను తాగినా, విస్కీ తాగినా, నువ్వు టీ తాగినా, నువ్వు కాఫీ తాగినా, స్టార్ బక్స్కి వెళ్ళినా, నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఆ బ్రాండు ఈ బ్రాండు అని దానికోసం వెళ్ళినా, ఏ బ్రాండ్ అయినా ఇద్దరూ సేమే. అల్టిమేట్ ఉద్దేశం ఏంటి చెప్పండి? కిక్. ఆ మత్తు అది వాడికి కైపు అని భాష వాళ్ళకి మాట్లాడతాం. నీకు తాగితే, కాఫీ తాగితే, మీరు కూడా టీ 9:30 లోపు కప్పు పడిపోతే 11 వరకు కిక్కర్ మందు మీ బాడీ. 11 గంటలకు ఒక కప్పు పడిపోతే 1 గంట వరకే కిక్కర్ మందు. మళ్ళీ ఇంకొక కప్పు పడిపోతే 3 గంటల వరకు. అది ఉపవాసం కాదు, ఆకలి కాదు, ఏంటో తెలీదు, అదొక రకమైన అదే కిక్కు. అదే ఇది. దీనిలో ఉండే కెఫీను, నువ్వు తాగుతున్న దానిలో ఉండే ఆల్కహాల్ పర్సంటేజు రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ మత్తు కలిగించేటువంటి పదార్థాలు. అది లేకపోతే నేను ఇది ఉండలేను అనే ఫీలింగ్ నీకు దేని గురించి అయితే తాగే ద్రవం పట్ల నీ మనసు కలుగుతుందో, పీల్చే గాలి వల్ల నీకు కలుగుతుందో, ఈ రెండూ మత్తులే. సిగరెట్, గంజాయి, మారిజోనా, ఇంకా చాలా రకాలైనటువంటి ఈ డ్రగ్స్,
ఈ మత్తు ద్రావకాలతో సంతోషాన్ని కలిగించేటువంటి ఏ రకమైన ప్రేరేపణ నీ బాడీకి తీసుకున్నా యువర్ ఎ సిన్నర్. నో, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. అది లేకపోతే అనే ఫీలింగ్ నీకు ఉండకూడదు. అది లేకపోయినా పర్వాలేదు అనే స్థాయికి రావాలి. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఏమండి, 4 వేసుకునేవాడు 2కి రండి. 4 కప్పులు తాగేదాన్ని 2 కప్పులు తాగు. నేను నీ గురించే చెప్తున్నా. 2 కప్పులు 2 వేసుకునేవాడు బాబు నువ్వు ఒక దానికి రా. బాబు తల్లి నువ్వు కూడా 2 కప్పుల నుంచి 1 కప్పుకి రా, 1 కప్పు నుంచి ½ కప్పుకి రా. అంతేగాని నీ శరీరాన్ని పాడు చేసేలాగా దాన్ని వేసేసుకుని అది తాగిస్తే బాగున్నని. ఇంకా లోబులు ఉన్నారు చూసారా, తాగకుండా దాచిపెట్టేవాళ్ళు. ఈ లోబులు ఆ పూట కొంచెం కాఫీ తాగితే నీ శరీరానికి 1 కప్పు కాఫీ 1 కప్పు టీ మంచిదే, దానికి ఇబ్బంది ఏం లేదు. అలవాటు చేసుకోమని నేను చెప్పను, కానీ అది ఉంటే పాడు చేసుకోకుండా దానికి ఎక్కువ పెంచుకోకుండా దాన్ని జాగ్రత్తగా ఉంచుకో. మరీ లోబి పిసినారితనంగా దాన్ని ఏదో పీనాసిగా దాచిపెట్టేస్తే నీ కూతురు హార్లిక్స్ వేసా పాడద్ది కింద, సరదా అయిపోయి మొత్తం నువ్వు దాచిన బ్రూ అంతా కలిపి ఆడొకటి దెమ్మరించేదాడు, అయిపోయింది. ఏడుచు సావాలి. నువ్వేమో దాస్తుంటే ఆడేమో పాడు చేస్తుంటే. అందుకని చెప్తున్నాను, దేనికి కూడా అతిగా కానీ అల్పంగా కానీ నీ మైండ్ దేవుని రాజ్యపు కాన్షియస్తో నువ్వు పెరగాలి. భూమి మీద ఉండే నీవు నిత్యత్వంలో వారసత్వాన్ని సంపాదించుకోవడానికి తగినట్లుగా నా శరీరాన్ని నేను నా మనసును కంట్రోల్ చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం అని ఇక్కడ చెప్తున్నాడు. లోబులు, త్రాగుబోతులు, త్రాగుబోతులైనను దోచుకుని వారైనను. దోషకులు ఎవరు? తిట్లు దూషించేవారు. ఎవరున్నారు ఇక్కడ? మీకు ఎవరైనా తిట్టేవాళ్ళు ఉన్నారా? పిల్లలందరూ మిమ్మల్ని ఎవరైనా తిడతారా? పిల్లలు మిమ్మల్ని ఎవరైనా తిడతా ఉంటారా? ఎవరు తిడుతున్నారు మిమ్మల్ని? వాళ్ళు దోషకులు. మిమ్మల్ని ఎవ్వరూ తిట్టకూడదు, మిమ్మల్ని వాళ్ళు గద్దించాలి. ఏం చెప్పాలి? మిమ్మల్ని వాళ్ళు తిడుతుంటే మీరు ఏం చెప్పాలి? రేపటి నుంచి డాడీ గద్దించండి, మమ్మీ గద్దించండి, ప్లీజ్ గద్దించండి, తిట్టకండి, పాపం చేయకండి, దేవుని రాజ్యంకి వెళ్ళరని చెప్పండి. ఓకేనా? వాళ్ళని తిట్టిస్తే అప్పుడు మీరేమవుతారు? వాళ్ళ చేత పాపం చేయించింది ఎవరు? అప్పుడు మీరే. అప్పుడు మీరు దేవుని రాజ్యంకి వెళ్ళరా చూసుకోండి. మీరు వాళ్ళని తిట్టించేలాగా ప్రవర్తించకూడదు, వాళ్ళు తిట్టేలాగా ప్రేరేపించకూడదు. అంటే ఏంటి? వస్తున్నానంటే రా చూద్దాం అంటే, అదే రెచ్చగొట్టేలాగా ఉండి వాళ్ళ దగ్గరికి వచ్చాక 4 పీకితే పాపం చేసావులే అంటే దేవుడు ఏమనుకోడు భయ్యా, తీసుకెళ్ళిపోతాడు నిన్ను కూడా. చాలామంది తెలివితేటలు వాడుతున్నారు. అలాంటివి ఏమి ఉపయోగించకండి, చాలా జాగ్రత్తగా బతకాలి మనం. జాగ్రత్త. దూషకులు ఎట్టి పరిస్థితులను ఎవరి మీద మీ కోపం ఉన్నా మీరు వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని పల్లెత్తి మాటెత్తి గాయపరచు. ఒకళ్ళు యేసుప్రభు తిడితే ఎలా తిడతారో అలా తిట్టచ్చు. ఎలా తిడతాడు ఆయన? విషయం ఏంటంటే ఆయన సైలెన్స్ ఈజ్ అ వైలెన్స్. ఆయన ఏం అండవు, అదే పెద్ద శిక్ష. ఏదైనా అనిస్తే హ్యాపీగా ఉంటుంది బాబు. మీరు ఎప్పుడైనా తప్పు చేసి దేవుడి దగ్గరికి వచ్చి కూర్చోండి, ఆయన మాట్లాడడం అప్పుడు ఉంటుంది, కసకసలు ఆడిపోద్ది. ఏడు ప్రభువా నీతో అనలేను, చెప్పలేకపోతున్నాను, ఒప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే చెబితే ఎందుకు చేసావని అడుగుతాడు. ప్రభువా అలా కాదు ఎలాగనంటే నీకు తెలిసి ఎందుకు చేసావని అడుగుతాడు. ఏమి గొడవ అండి, ఎటు వచ్చినా మనకే ఆ నొప్పి అంత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా తిట్టకూడదు. గద్దించండి అంటే కొంచెం గట్టిగా హెచ్చరించవచ్చు, కానీ ఎవరిని కూడా లోపల నీ ఆయాసాన్ని తీర్చుకోవటానికి వారిని తిట్లు రూపంలో కానీ ఆ తిట్టుని ప్రమాదకరమైన బాధ కలిగించే విషయంలో కానీ వారిని పోల్చకూడదు. ఏమండి, నన్ను అందరూ చూసి నేను మనిషినా జంతువునా చెప్పండి? నేను మనిషినా జంతువునా? జంతువులకి నేను ఎవరిని? యానిమల్కి నేను ఎవరిని? అర్దీపు యానిమల్కి నేను మనిషిని తెలుసుద్దా? తెలీదు. కాబట్టి వాటికి నేను ఎవరిని? కానీ నాకు యానిమల్ అని తెలుసో లేదా? సో నాకు తెలుసు అది యానిమల్ అని, కానీ దానికి తెలియదు నేను యానిమల్ అని. రైట్? సారీ, మనిషి అని తెలియదు. రైట్? కానీ నువ్వు నన్ను అడ్డగాడిదా అన్నావు అంటే ఎవరు బాధపడతారు? దున్నపోత, అడ్డగాడిద, పంది, కుక్క, నక్క, ఇంకేదో చెత్త, ఏదో నువ్వు ఒకటి తిట్టావంటే దోషకుడివే, నువ్వు దేవుని రాజ్యంకి వెళ్ళవు. మీకు ఇంకో మాట చెప్పరా? ఓరి చెత్త నా కొడక, వేస్ట్ ఫెలో, బైబిల్లో వ్యర్థుడా, నరకాగ్ని, నరకం, చెత్త నా కొడక అని కూడా అనకూడదు. వేస్ట్ ఫెలో, వ్యర్థుడా అని అనకూడదు, అసలు తిట్టకూడదు. ఈ పక్క వాళ్ళు చెప్పండి.
హోలీ లైఫ్, ఎటర్నిటీ, మన ఎయిమ్ పరలోకం, మన జీవితం నిత్యత్వం, భూమి మీద దేవుని రాజ్యం, దానిలో ఉండాలంటే మనం ఎవరిని తిట్టడానికి వీల్లేదు. ఈ లెక్కనే ఎవడెళ్తాడర్రా? నేను మీకు 10 చెప్పాను, 10గా తుస్సుమనిపోయాం అందరం కలిసి. ఇంకా మీకు 70 చెప్పాలి. 70 ఉన్నాయి దేవుని రాజ్యానికి నూతన నిబంధనలో. ఏంటి లక్షణాలను చదువుతుంటే నాకు అర్థమైంది. చిన్నమందా భయపడకన్నాడంటే కరెక్టే. ఫిల్టర్ అయి లాస్ట్కు 10 మంది తేలుతామేమో ఒక్కొక్క లక్షణం దగ్గరికి వచ్చి. కానీ కృప ఏంటో తెలుసారా? మనకే ముందు చెవులు తెరిచాడు దేవుడు. ఈరోజు మనకే చెప్తున్నాడు, నాయనా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, తల్లి నువ్వు నాతో పాటు ఉంది, కానీ మన ఇద్దరం భోంచేద్దాం, నన్ను తలుపు తీ, నేను లోపలికి వస్తాను, నువ్వు ఒకసారి ఓపిక పట్టు, నన్ను భరించు, నన్ను సహించు, నన్ను ప్రేమించు, నేను నీ కోసం సహాయం ఇస్తాను, నీకు కృప ఇస్తాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు తప్పు చేయకుండా చూసుకుంటాను, నీకోసం నేను సిలువలో భరించాను, నేను ఎంత రక్తం కార్చానో నీకు తెలీదా, నిన్ను విడిపించడానికే, నిన్ను విమోచించడానికే, నిన్ను రక్షించడానికే, నిన్ను కాపాడడానికే, నేను నిలబడ్డానికే నేను నీకు తోడుకుంటాను, నువ్వు నన్ను ఆ మాట విను అని ఇంత చక్కగా చెవుల్లో ఉపదేశం ఎవడిస్తాడండి? ఏ గుడికి వెళ్తే ఏ దేవుడు చెప్తాడు? ఏ మంత్రాలు చెప్పే వ్యక్తి నీ నెత్తి మీద పెట్టి నీ చేతిలో ఏరి చెప్తాడు? ఎవడు చెప్పడండి. బైబిల్ ఒకటే చెప్తుంది నీ జీవితంలో. ఇంత సత్యం చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లోనూ దోషణ ఉండకూడదు. ఎక్కువగా తిట్లు తిట్టే వాళ్ళు ఎవరో ఇద్దరు గురించి చెప్తాను మీకు. ఏక శరీరము తన శరీరాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఎవరాళ్ళిద్దరు? భార్యాభర్తలు. ఏక శరీరము తన సొంత శరీరాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. నేను అడిగాను, ఎందుకే అలా పనికి పిచ్చోళ్ళ తిడతాను అంటే, భయ్యా నా బాడీని తిడతాను, నీ బాడీని కాదన్నాడు. ఊరి తెలివితేటలో అలా ఆవిడనాడు తిడుతున్నావు అని నేను అడిగితే, మా బాడీని తిడుతున్నావు నీకెందుకు ఫీలింగ్ అన్నాడు. ఆహా వాళ్ళు జీవమను కృపావరంలో పాలిభాగస్తురే, కానీ భర్తలారా మీ భార్యలు నిష్ఠూరు పెట్టకూడదు ఉంది కదా భయ్యా అన్నానంటే, మీరు పాస్టరా అని అడుగుతున్నాడు. ఏమంటే వాక్యం తగిలించానని. నువ్వు అలా అడక్క, నువ్వు అలా చెప్పక ఈ పాపాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నారు, లీగలైజ్ చేస్తున్నారు. కుదరదు. భర్తలారా మీ భార్యలను దూషించకండి, ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకు లోబడండి, తిరగబడకండి, లోబడండి. ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఏ పరిస్థితుల్లోనైనా మీరు ఏది చక్కగా మాట్లాడితే ఊరోళ్ళందరినీ గౌరవిస్తారండి, ఇంట్లో వాళ్ళని తప్ప. ఏమనంటే మోస్ట్ పనికిమాలిన ఒక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే భర్తే. మోస్ట్ ఆడు ఐఏఎస్ ఆఫీసర్ అవని, ఐపీఎస్ ఆఫీసర్ అవని, ఆడు ఎగ్జిక్యూటివ్ అవని, ఆడు మేనేజర్ అవని, గెజిటెడ్ ఆఫీసర్ అవని, ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే భర్త అయ్యాడంటే అయిపోయాడు బాధితుడు. వీడికి ప్రపంచమందరూ అందంగా కనపడతారు, భార్య తప్ప. అందాల పోటీలు వీళ్ళు భార్య తప్ప అందరూ అందాలే. ఎందుకు వీడి కళ్ళు చెడిపోయినాయి? అదంతే. సొంత శరీరాన్ని నీ ప్రభువుకు వలే, నీ సొంత శరీరాన్ని ప్రభువుకు వలే సంఘాన్ని, ఆ రెండు వాడబడింది బైబిల్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎవరిని కూడా దూషించకూడదు. లాస్ట్ది ఒకటి ఉందండి, దోచుకుని వారినైనా. దొంగ వేరు, దోచుకోవడం వేరు. దొంగ చెప్పకుండా తీసుకెళ్ళిపోతాడు, దోచుకునేవాడు అఫీషియల్గా దోచుకుంటాడండి. దానికి తాయిలాలు ఇవ్వచ్చు. రేపటి నుంచి 500 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఏదో ఇచ్చి మనల్ని ఏమడుతారు రేపు? అది దోచుకునేవాడు. వాడి దగ్గర మీరేమనుకుంటున్నారో తెలుసా? ఏ పార్టీ అయితే మనకి తెలిసేటని ఆడి దగ్గర నొక్కే, వీడి దగ్గర దాచేయి, ఇంకోటి దగ్గర పెట్టేయి, మడత పెట్టేసి ఏమనంటే, మొన్న ఒకసారి నా కానుకలు తీసుకొచ్చేసారు, ఏమంటే పాప మాకెందుకు పనించండి. మీరు చేసిన పాపంలో నన్ను ఎందుకర్రా భాగించేస్తారు? మేము ఈ రోజుకి ఎప్పుడు ఎవరి దగ్గర ₹1 తీసుకోవాలి, ఇన్ని సంవత్సరాల్లో కూడా ₹1 ఎవరి దగ్గర, ఎవరిని ఆశించాలి. ఎన్నో ప్రలోభాలు, ఎన్నో హెచ్చరికలు, ఆఖరికి థ్రెట్స్. ఎవడి కోసం చెయ్యో అన్నాడు. ఎవడి కోసం చెయ్యాలన్నాను. నువ్వు ఇచ్చేటప్పుడు అక్కడ సీసీ కెమెరా ఉంది, ఇక్కడికి వచ్చి ఇయ్యాను. ఇంకా దండం పెట్టాడు. వెళ్ళబా, తప్పది. దేవుని పక్షంగా దోచుకునేటువంటి ఏ పద్ధతి అయినా ప్రలోభ పెట్టి కానీ, బలహీన పెట్టి కానీ, భయపెట్టి కానీ, బాధ పెట్టి కానీ, ఆశ పెట్టి కానీ, నీకు ఇంకేదైనా పరిస్థితుల మధ్య కానీ నీ దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఖచ్చితంగా దాన్ని బైబిల్ ఏం చెప్తుంది? దోచుకునేవారు. దోచుకోవటం. పిల్లలు, తల్లిదండ్రులు మీ పిల్లల దగ్గర నుంచి ఏదైనా రాబెట్టాలంటే అబద్ధం చెప్పి తాయిలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబెట్టడం దోచుకోవడంతో సమానం. నో, హానెస్ట్గా, నిజాయితీగా, యథార్థత నేర్పించాలంతే. అంతేగాని నీకు నువ్వు రా, నేను కొట్టను రా, రా అని అంటే ఆడు ఎర్రోడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఈ బాయించారాడికి
దోచుకునే పద్ధతి అది చేయకూడదు. వాడు యథార్థంగా నీ దగ్గరికి రావాలి, నేను నమ్మి రావాలి, నీ చెప్పిన దానికి రావాలి. అంతేగా నేను ఎవ్వరికి చెప్పను, నాకు చెప్పి అని అందరికి చెప్పితే దోచుకోవటం, వాడి దగ్గర నిజం దోచుకోవటం. నువ్వేమి పోలీసుడివి కాదు, నువ్వేమి లాయర్వి కాదు ఇలాంటి నిజాలు రాబెట్టడానికి. నీ కుటుంబంలో ఒక గౌరవం, నా తల్లికి నా బిడ్డ మీద ఒక నమ్మకం, నా భర్తకు నా భార్య మీద ఒక నమ్మకం, నా కుటుంబంలో నా పరిస్థితుల అందరి మధ్య నాకు ఒక నమ్మకం, అబద్ధము లేని దోచుకోని తరం నాకు ఉండాలి. అది హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, సత్యంతో ఉండాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే భూమి మీద లొసుగులు లేని నీతి కలిగిన జీవితం జీవించాలరా. ఈ దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కానేరరు అంటే ఏంటి? తెలుగు వచ్చిన వాళ్ళని అడగండి వెళ్ళి, ఇంకెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 11 లక్షణాలు మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరి సంగతో ఎందుకు లేని బెదరా, నాకు నేను తెలుసు అనుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? సో మొదటి శాంపిల్లో దేవుని రాజ్యం కోసం నా శరీరం నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాజ్యానికి ఆటంకపరిచేది ఎవరు? నిన్ను నిలువెత్తు విగ్రహమే కదా, ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యం కదా. ఇప్పుడు ఈ విషయంలో దేవుని యొక్క ప్రాథమికమైనటువంటి ఈ 11 సూత్రాలు నీ మీద వీడు అబాండన్, వీడు పనికిరాడు, వీడు ఉపయోగపడ్డో అని ముద్రించుకుందామా? ఈ నిష్ప్రయోజకమైన ఈ శరీరపు జీవితం కూడా ప్రయోజనకరంగా జీవితంలో దేవుని చేత యాక్సెప్టెడ్ అని ముద్రించుకుందామా? అవకాశం నీ ముందు ఉంది. ఇప్పుడు పనికిరాని వాడిగా దేవుని రాజ్యానికి యేసు ప్రభు నమ్మేసుకుని రక్షణ అయితే పొందేశాడు, కానీ దేవుని రాజ్యంలో సముచితమైన సంపాదించుకునే భాగ్యం పొందుకోకుండా పోతావేమోనని దేవుడు నిన్ను తృణీకరించే ముద్ర వేయాలా, అంగీకరించే ముద్ర వేయాలా? యాక్సెప్టెన్స్ ముద్ర వేసుకుంటావా? తృణీకరమైనటువంటి తోసేసే ఎక్స్పైర్డ్ అని లేకపోతే యూజ్లెస్ అని నిన్ను తోసేసే ముద్ర వేయమంటావా? దేవుని రాజ్యంలోనికి నువ్వు బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా నీ శరీరాన్ని దేవునికి యోగ్యమైన రీతిగా నీ జీవితాన్ని అప్పగించి తీరాల్సిందే. ఏం చేద్దాం? దేవుని రాజ్యంలోకి వెళ్దామా వద్దా? మాట్లాడరేమండి? గొంతు చిన్నబోతే ఎలా? వెళ్ళాలా వద్దా? తిప్పలు పడాలా వద్దా? ప్రయాసపడాలా వద్దా? దేవుని రాజ్యమే కదా మనకు అవకాశం, మనకు అవసరత. పరిపూర్ణతలోనికి వచ్చే కొద్దీ పరలోక రాజ్యము మనకి భూమి మీద సమాధానంగా కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఈ దేవుని రాజ్యం పరలోకం వెళ్ళటానిక, భూమి మీద హ్యాపీగా బతకడానిక? చెప్పండి. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. ముందు పరలోకం నిత్యత్వం అది, కానీ దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఇప్పుడు మన మధ్యలో మనం హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అయితే నీ దగ్గరికి 10 మంది వస్తారా రారా? 100 మంది వస్తారా రారా? 1000 మందితో దేవుని రాజ్యం ఎంత సమాధానంగా ఉంటుంది చెప్పండి. ఫ్రాన్స్లో దోమలు ఉండవంట, ఎంత హ్యాపీగా ఉండొచ్చు దోమలు లేకపోతే. ఇలాంటి అవినీతి లేకుండా, ఇలాంటి అక్రమం లేకుండా ఒక క్రైస్తవ కుటుంబం ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు చెప్పండి. అలాంటిది ఒక సంఘం ఉంటే, అన్ని సంఘాలు ఇలా మారితే దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమో ఆవగింజ అన్నాడు, ఇక్కడ ఆవకాయ పెట్టినంత ఆవపిండి ఉంది, ఉపయోగం ఏంటి? మారాలా వద్దా? ప్రభుని అడుగుదాం, సహాయం అడుగుదాం, దేవుని ఆలోచన వైపు చూద్దాం.